చీకటి కమ్మిన జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. చీకటి కమ్మిన జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. అంతులేని నా పాపాలను సిలువలో మోసావయా, ఎనలేని ప్రేమను కలువరిలో చూపావయా. కొరకై సిద్ధం చేసుకుందాం. అపోస్తులైనటువంటి పౌలు గారు ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘమునకు రాయబడినటువంటి లేఖ 1వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాయబడినటువంటి పత్రిక 1వ అధ్యాయము 22వ వచనాన్ని జాగ్రత్తగా ధ్యానించుకుందాం. బాగా విందమ్మా, చాలా జాగ్రత్తగా రండి. అయినను శరీరముతో నేను జీవించుటయే నాకు ఉన్న పనికి ఫల సాధనమైన ఎడల నేను ఏమి కోరుకుందునో నాకు తోచలేదు. దేవుడి మాట మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. కూడి వచ్చిన అందరికీ ప్రభునామములు శుభములు వందనములు తెలియజేయుచున్నాను. ఈ సమయంలో పరిశుద్ధటువంటి లేఖనములో నుంచి మనము చదివినటువంటి మాటను కొంచెం జాగ్రత్తగా విందాం. పౌలు గారు రాత్రి పౌలు గురించి కొంచెం మీకు వివరించారు. యేసు ప్రభు వారిని ఎవరైతే విశ్వసిస్తున్నారో, ఎవరైతే యేసు ప్రభు కొరకు ప్రయాసపడుతున్నారో అలాంటి వారిని యెరూషలేములో ఉన్న సంఘాన్ని హింసించారు అని రాయబడింది. హింసించినటువంటి పౌలు గారు ఎవరైతే యేసు ప్రభు పేరట ప్రార్థన చేస్తున్నారో, యేసు ప్రభు కొరకు ఎదురు చూస్తూ నిలబడుతున్నారో వాళ్ళందరినీ కొరక చిత్రహింసలు పెట్టి, నానా ఇబ్బందులు పెట్టి సంఘమును ఏం చేస్తున్నాడని రాయబడింది, పాడు చేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే సంఘమును పాడు చేస్తున్నాడో సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు ఏమైపోతున్నారంటే చెదిరిపోయేటువంటి పరిస్థితిలో ఉంటున్నారు. అయితే అలాంటి పౌలు గారి గురించి ఇక్కడ మనం మాట్లాడుకునేటువంటి మాటలు, ఫిలిప్పీలకు ఒక లేఖ రాస్తూ ఏమన్నాడంటే, ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘానికి ఒక లేఖ రాస్తూ అంటున్నాడు, ఇదిగో నేను ఏది చెయ్యాలో నాకు అర్థం కావట్లేదు అంటున్నాడు. అంతే కదమ్మా, నాకు నేనేమి కోరుకుందునో నాకు తోచలేదు. తోచలేదంటే అర్థం కాకుండా ఉన్నాడు రెండింటి మధ్య. ఏంటి రెండింటి మధ్య అర్థం కాకుండా ఉన్నాడో మనం ఆలోచించాలి. ఒక మనిషి ఎనికి పాలేక ముందుకు పాలేక ఉన్నాడంటే రెండు అవసరమే. అర్థమవుతుందమ్మా? ఇప్పుడు ఒక మనిషి ఇద్దరి మధ్య సాక్ష్యం చెప్పడానికి లేదా ఏదైనా ఒక మాట సాక్ష్యం చెప్పడానికి పిలిచిననుకో, ఇటు వల్ల వాళ్ళ వైపు చెప్పలేడు, ఇటు వల్ల వీళ్ళ వైపు చెప్పలేడు. ఎందుకంటే ఇద్దరు కావలసిన వాళ్ళే, ఇద్దరితో అవసరం ఉంది. ఇద్దరితో అవసరం ఉంది కాబట్టి ఎవరి వైపు చెబితే ఎవరేమనుకుంటారోనని అటు ఇటు చెప్పలేకుండా మధ్యలో ఏమవుతాడు తెలుసా, ఇరుక్కొని పోతూ అంటాడు, నాకు అర్థం కావట్లేదు, నేనేం చెప్పాలో నేను చెప్పలేను అంటాడు. ఇంకా కొన్ని పనులు మనం చూసినప్పుడు, కొన్ని పనులు చేసేటప్పుడు అర్థం కాకుండా ఉండేటువంటి పనులు కొన్ని ఉంటాయి. కాబట్టి ఇక్కడ నేను ఏమి కోరుకోవాలో నాకు తోచలేదు, నేను ఏది కోరుకోవాలో నాకు తోచుబడి కాలేదు కనుక నేనేమి చేయాలని ఆలోచిస్తూ ఉన్నటువంటి సందర్భం ఇది. ఏంటంటే ఈ సందర్భాన్ని మనం ఆలోచిస్తే గమనిస్తే, శరీరముతో నేను జీవించుటయే నాకు ఉన్న పనికి ఫల సాధనమైన ఎడల.
నేను శరీరంతో జీవించడే నాకున్న పనికి ఫలసాధనం. అంటే శరీరంతో జీవించడం అంటే ఇప్పుడు మనం ఎలాగైతే శరీరంతో ఉన్నామో అలా ఉండటమే ఆయన చేసే పనికి ఫలము. ఈరోజు శరీరంలో జీవించాలనే కోరిక అందరికి ఉంటుంది. ఎవరికైనా లోకాన్ని విడిచిపోవాలని ఎవరికైనా ఉంటుందా? ఎక్కువ మందికి, చాలా తక్కువ మందికే ఉంటుంది నాకు తెలిసి. చాలా తక్కువ మంది కష్టాలు పడలేక ఈ లోకం విడిచి వెళ్ళిపోతే అక్కడైనా సుఖపడతాను అనుకుంటారు. అక్కడ ఏం జరుగుతుందో తెలియక ఈ కష్టాల నుంచి ఎప్పుడు నన్ను బయటకు పోతాననే మాటలు మాట్లాడుతూ, ఎప్పుడు ఆ దేవుడు కళ్ళు తెలిసి నన్ను దేశపోతాననే మాటలు మాట్లాడుతుంటారు బాధల్లో. కానీ ఎక్కువ మందికి ఎక్కువ రోజులు బతకాలనే కోరిక. ఇంకా ఎక్కువ రోజులు బతకాలి, ఇంకా ఎక్కువ రోజులు బతకాలి, ఇంకా ఎక్కువ రోజులు బతకాలనే ఆశ. కానీ ఎవరు కూడా లోకాన్ని విడిచిపెట్టుకోవాలని ఉండదు. మరి ఎందుకు బతకాలనుకుంటున్నాడు లోకంలో ఎక్కువ రోజులు చెప్పండి? ఎందుకు ఈ శరీరంలో ఇంకా ఉండాలనుకుంటున్నారు చాలా మంది? మనము దేనికి నివసిస్తున్నాము? శరీరంలో దేనికోసం ఉంటున్నాము? శరీర సంబంధమైన ఆశలు తీర్చుకోవటానిక, శరీర సంబంధమైన కోరికలు తీర్చుకోవటానిక, శరీర సంబంధమైన భోగ భాగ్యముల నిమిత్తము ఉండాలని చాలా మంది శరీరంలో ఉంటారు. ఏమంటారంటే చాలా మంది, ఒక 5 సంవత్సరాలు ఆయుసిస్తే నా మనవళ్ళు మనవరాలు పెళ్లి చూసుకుని వెళ్ళిపోతారంటారు. అంటే పెళ్లి చూడకుండా పోతే మొక్కలు ముడుగుతాయా? మరి ఎందుకని? ఒక ఆశ, పెళ్లి దాకా ఉండాలి ఒక ఆశ. ఆ పెళ్లిలో ఏమే కథ తలకాయపోతున్నామే, నాకు చీర తేలేదు, నాకు పోగట్లేదు, వచ్చిన వాళ్ళని చూసుకుంటున్నారు, నన్ను చూసుకోలేదు, అసలు నేను ఎందుకున్నాను, నేను అడిగిపోతానని తలకైపోతుంది. అప్పుడు ఇంట్లో వాళ్ళు అనుకుంటారు, ముందే ముసలితో పోయి ఉంటే బాగుంది పెళ్ళి అంటారు. ముందే పోయి ఉంటే పెళ్లి బాగా చేసుకునే వాళ్ళము, ఏముండటం వల్ల తలకాయ నొప్పి అయిపోయింది అని. కాబట్టి ఇప్పుడు ఏమేమనుకుంటుందంటే చాలా మంది ఏమనుకుంటారంటే కొన్ని రోజులు ఉండాలి, కొన్ని రోజులు ఉండాలనుకుంటారు. ఇక్కడ మనకు కూడా కొన్ని కోరికలు ఉంటాయి. ఏంటి అంటే, ఇదిగో నేను మంచి పొజిషన్లోనికి వచ్చి మా కుటుంబాన్ని మంచి మార్గంలోనికి వచ్చి అప్పుడు ఏమీ లేకుండా ఒక 4 రూపాయలు నా బిడ్డల కొరకు సంపాదించి పిల్లలను మంచి ఉద్యోగస్తులుగా చేసి ఈ లోకయాత్ర ముగించిపోతే అంతే చాలు. అంటే శరీరంలో ఎందుకు బతుకుతున్నావంటే చాలా మంది దగ్గర జవాబులు ఉన్నాయి, సమాధానం ఉంది. ఎందుకంటే కొంతమంది ఏమంటారు తెలుసా, నేను పిల్లలను కని వాళ్ళను పెద్దవాళ్ళని చేయడానికి బతుకుతున్నాను అంటారు. కొంతమంది నేను కొన్ని వేల రూపాయల డబ్బులు, కొన్ని లక్షల రూపాయల డబ్బులు సంపాదించేదాకా నేను చనిపోను అంటారు. కొంతమంది కొంత ఆస్తి సంపాదించేంత వరకు నేను చనిపోకూడదు, ఏదో రకంగా మొత్తాన్ని సంపాదించిన తర్వాతే నేను లోకాన్ని వెళ్ళాలి. అయితే ప్రతి వాడికి ఒక దాని మీద ఆశ ఉంటుంది, లేకుండా ఏం లేదు. ఎవరికైనా ఉందా? ఎవరికి లేకుండా ఉంటుందమ్మా? ఆశ లేనివాడు బతకడు. కాబట్టి చాలా మంది ఇలాంటి ఆశలుంటే, అపోస్తులైనటువంటి పౌలు గారికి ఉన్న ఆశ ఏంటంట, నేను శరీరముతో జీవించుటే నాకు ఉన్న పనికి ఫలసాధనమైన ఎడల అన్నాడు. అంటే ఆయనకున్న పని ఏంది? ఆయనకు ఉన్న పని ఏంది? ఇప్పుడు మీ పని ఏందమ్మా? మీ పని ఏంది? అసలు మీ పని ఏంటంటే మీ పని మీరు ఏం చెప్తారు? మీకేం పని ఉందంటే అన్ని మీ పనులు మీరు చేస్తుంటారు, అవును కదా? ఇది ఇలా పనులు ఈ పనులు ఉన్నాయి. ఇప్పుడు శరీరంతో ఎందుకు బతకాలి, ఎందుకు ఉండాలంటే, నేను బోడ్చాల్సినవి సరి చేయాల్సినవి కొన్ని ఉన్నవి, అవి అయిపోయిన తర్వాత నేను కన్ను మూసినా పర్లేదు అంటాను. కానీ ఈయన పనికి నేను ఎందుకు ఉండాలంటున్నానంటే, బైబిల్ గ్రంథంలో నుంచి అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 10వ అధ్యాయం అనుకుంటా. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం, 10 కాదు, 9వ అధ్యాయము 15వ వచనాన్ని జాగ్రత్తగా చదవండి. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్య జనుల ఎదుటను
రాజుల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. దేనికి ఏర్పరచుకున్నాడు ఆయన్ని? దేనికి ఏర్పరచుకున్నాడు? నా నామమును భరించుటకు. భరించడం అంటే ఓర్చుకోవడం. అంటే ఆయన నామాన్ని ఓర్చుకోవడం అంటే అర్థం. భరించడం అంటే ఎన్ని కష్టాలు పెట్టినా, ఎన్ని శ్రమలు పెట్టినా, ఎంత చేసినా ఇబ్బంది లేదు, నేను భరిస్తాను, ఊపిరి ఉన్నంత వరకు నేను భరిస్తూనే ఉంటానంటారు. అంటే ఎంత బరువు నెత్తి మీద పెట్టినా కూడా కింద అయితే వేయడు. బరువు కోసం తన ప్రాణాన్ని నింపుతాడు, కానీ బరువును మాత్రం పక్కన పెట్టేవాడు కాదు. ఇదిగో నా నామమును భరించుటకు నేను ఏర్పరచుకొనిన సాధనము. సాధనము అంటే కింద రాశారు చూడండి అక్కడ, పాత్ర అంటే తెలుసు కదా. ఏ పాత్ర, ఒక్కొక్క పాత్రను ఒక్కొక్క దానికి ఉపయోగిస్తారు. ఇప్పుడు మీ యొక్క వంట రూమ్లోకి వెళ్తే చాలా పాత్రలు ఉంటాయి, ఒకటి కాదు, రెండు కాదు, ఎన్ని ఉంటాయో మీకు కూడా తెలియదు. దేనికి ఉపయోగిస్తారంటే చెప్పటం మీ వల్ల కాదు. మామూలుగా అయితే అన్నానికి ఒక పాత్ర ఉపయోగించాలి, తర్వాత కూరకు ఒక పాత్ర, తర్వాత నీళ్లు పెట్టుకోవడానికి ఒక పాత్ర, ఇంకా 4-5 పాత్రలు అయితే సరిపోతాయి. కానీ మన దగ్గర ఉంటాయి పాత్రలన్నీ పడిపోతాయా? ఎందుకు పనికిరావు? చాలా పాత్రలు ఉంటాయి, అంటే పడిపోతాయా? అవసరం వచ్చినప్పుడు వాడుకుందాం అనుకుంటారు, అంతేనా కదా? మరి అవసరం వచ్చేది ఎప్పుడు వాటితోటి? ఇప్పుడు అవసరం ఎప్పుడు అంత చెప్పండి మీకు తెలిస్తే. పెళ్ళిళ్ళు, పేరంటాలు అవి ఉన్నప్పుడు అవసరం అవుతుంది. పెళ్ళిళ్ళు, పేరంటాలు ఉన్నప్పుడు అవసరం వచ్చినప్పుడు ఎవరన్నా అడిగితే ఎత్తరా మీరు? మసే వద్దమ్మ. అంటే దేనికయ్యి? చూపుడు కోసం పెట్టుకున్నారు, కానీ ఉపయోగపడవు. ఈ రోజులలో కూడా చాలా పాత్రలు చూడటానికే ఉపయోగపడట్లా దేవుడికి, చూపుడికే. ఇంట్లో ఎన్ని వస్తువులు ఉన్నాయని పేరు చెప్పుకోవడానికే ఉపయోగపడతాయా? చెప్పండి. ఇంత చిన్నవి ఉంటాయి గ్లాసులు, ఇవి కూడా దేనికి? టీ తాగటానికి. ఎప్పుడైనా తాగిన వంటలు మీరు? ఎంత చిన్నవి, మళ్ళీ ఎంత పెద్ద 100 మందికి వండినంత పాత్ర ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఉంది కాబట్టి మా ఇంట్లో కూడా ఉండాలి, అంతే. ఇంకా దానివల్ల ఉపయోగం ఏమి? ఇప్పుడు చాలా పాత్రలు ఉంటాయి, కానీ అన్ని పాత్రలు ఉపయోగపడేవి కాదు. అన్ని పాత్రలు ఉపయోగపడవు. ఎందుకంటే కొన్ని పాత్రలు చూపుడు కోసమే ఉన్నాయి. ప్రపంచ జనాభా మొత్తము బాగా ఆలోచిస్తే, ప్రపంచంలో ఉన్నటువంటి జనాభా మొత్తము 850 కోట్ల కంటే ఎక్కువగా ఉన్నటువంటి జనాభాలో క్రైస్తవుల పర్సెంటేజ్ ఎంతంటే ఇంచుమించు 500 కోట్ల దాకా ఉన్నారంటారు. 500 కోట్లుంటే అన్ని ఉపయోగపడేనా? వంట రూములో ఎలాగైతే మీరు మెరవటానికి పెట్టుకుంటారో, చర్చిలలో, ఫంక్షన్లలో, మీటింగ్స్లలో చూపుడు కోసమే ఉన్నారు అందరూ. ఉపయోగపడేవి కాదు ఒక్కడు కొడక. మరి ఉపయోగపడేది ఏంటిది? ఉపయోగపడే పాత్ర ఏం చెప్పండి మీ ఇళ్లలో మీకు? అంటే మీకు అర్థం కావడానికి మీకు వంట రూమ్ గురించి తీసుకొచ్చా. ఉపయోగపడే పాత్రలు ఎట్టుంటాయమ్మా? డైలీ వాడుతుంటాయి కాబట్టి అడుగును మసంటుకొని తోమి అరిగిపోయి, తోమి తరిగిపోయి, దేనికి పనికి రాకుండా వాటిని ఎక్కడ పెడతారు? అరమరలో పెడతారా? గ్లాసులలో పెడతారా? ఇంట్లో ఒక మూలన పండుతారు. ఏంటంటే ఇక్కడ పెట్టారంటే ఏమంటారు తెలుసా? రోజు వాడుకుంటే కదా. రోజు వాడుకునే కదా. కాబట్టి రోజు వాడుకునే పాత్ర విలువ ఎప్పుడు ఉంటుందా? కానీ దాని విలువ ఎవరికి తెలుస్తుంది? వాడుకునే వాడికి తెలుసు. మిగతా వాళ్ళు దాన్ని చూస్తారా? అబ్బా మీ ఇంట్లో ఎంత సామాన్యం చనిపోయి ఆ మూలన ఉన్నటువంటి రోజు పప్పు వండే చెరవ, అన్నం వండే చెరవ దగ్గరికి వెళ్ళి చూస్తారా? ఏంటి ఎట్లున్నాయంటే ఈ రోజు వాడుకునే అంటే అందుకని పక్కన పెట్టాను. వాడుకోవటానికి ఉపయోగం లేనివన్నీ అరమరలలో అమర్చి పెట్టాను.
అలాగని రోజు వాడుకునే పాత్రకి విలువ ఉండదు. ఎందుకంటే అది అరిగిపోయి ఉంటది, తరిగిపోయి ఉంటది. రెండోది దాని నిండా కూడా మసి అంటే చూడటానికి అది విరుద్ధంగా ఉంటుంది, అది చూడటానికి నచ్చేటట్టు కూడా. ఎందుకంటే రోజు వాడబడే పాత్ర. కాబట్టి ఇక్కడ నేను నా నామమును భరించుటకు నేను ఏర్పాటు చేసుకున్న సాధనము నాకు పాత్ర అయినాడు కనుక పౌలు గారు రోజు వాడబడే పాత్ర, రోజు వాడబడతాడు. అంటే వాడబడుతున్నాడు కనుక ఇతనికి దెబ్బలు ఎక్కువ, వాడబడుతున్నాడు కనుక ఇతని మీద అపనిందలు ఎక్కువ, వాడబడుతున్నాడు కనుక ఇతన్ని తిట్టేవాళ్ళు ఎక్కువ మంది, వాడబడుతున్నాడు కనుక ఇతన్ని అసహించుకునే వాళ్ళు ఎక్కువ మంది, వాడబడుతున్నాడు కనుక ఇతనికి గాయాలు దెబ్బలు తగులుతుంటాయి. అంతేనా? ఎప్పుడో నాకు తెలిసి కొత్తగా పెళ్లి అయినప్పుడు వచ్చేటప్పుడు కాపురానికి వచ్చేటప్పుడు తెచ్చుకొని ఉంటావు ఒక చీర, ఒకటి పెద్ద ఇంత కాగు, కనీసం దాని మీద ఎంత చిన్న రంధ్రమైనా పడతాం, ఇంత చిన్న చొట్టైనా పోదు. కానీ రోజు వాడేది ఎన్నో చొట్టలు పోతుంది. ఇప్పుడు చొట్టలు పోయిన దాన్ని నువ్వు ప్రేమిస్తావా? ఎందుకు? ఊరికైనా చూపిస్తావా? ఎవరో చూపించలేవు. ఎందుకంటే దానికి విలువ లేదనుకుంటున్నావు, కానీ దానికి అదే రోజు నీకు ఉపయోగపడేది, ప్రతిరోజు ఉపయోగపడేది. ఇప్పుడు పౌలు గారు కూడా దేవునికి ప్రతిరోజు ఉపయోగపడుతున్నాడు కాబట్టి ఇది రోజు వాడే పాత్ర కింద పడినప్పుడు ఏమవుద్ది? సట్టబోదు. అలాగనే పౌలు గారు రోజు సువార్త చేస్తున్నప్పుడు అక్కడక్కడ దెబ్బలు కొట్టారు. ఎలా కొట్టారంట? రాళ్లతో కొట్టారంట, కొరడాలతో కొట్టారంట, ఉమ్ము ఊసారంట, పిడిగుద్దులు గుద్దారంట, తిట్టారంట, ఎన్నో అన్నారంట. ఆహారం లేక, నిద్ర లేక, ఇవన్నీ లేకపోతే ఎవరైనా గొప్ప అంటారా మనిషిని? టిప్ టప్ గా రెడీ అయినోనే గొప్ప అంటారు, కానీ ఏమీ లేకుండా దిగంబరత్వంతో ఉన్నోని ఎవరైనా పరుచుకుంటారా? ఇప్పుడు అదే చెప్తాను అక్కడ. ఇదిగో నేను శరీరముతో ఉండటము నా పనికి ఫలసాధనమైన ఎడల, ఫలసాధన. నేను ఈ శరీరంలో ఎదుర్కొండాలంటే నాకు అప్పచెప్పిన పనికి నేను ఉండాలి. కాబట్టి అప్పచెప్పిన పనిని నేను అర్హుడిగా మారాలంటే నేను ఎలా ఉండాలి? ఈ శరీరంతో ఉండాలి. అందుకని ఇక్కడ అపోస్తుల కార్యంలో అననీయ అనేటువంటి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి, ఇదిగో అక్కడ తార్సువాడు అనేటువంటి సౌలు అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకు నన్ను గురించి చెప్పమంటే ఏమంటున్నాడు తెలుసా? ప్రభువా, అతడు ఎలాంటి అసలు నీకు తెలుసా అంటే దేవుడికి తెలియదా? తెలుసా తెలియదా? తెలుసు. మరి తెలిసినప్పుడు కూడా మళ్ళీ ఆయన ఎందుకు సమాధానం అంటున్నాడు? అసలు ఎలాంటి తెలుసు అంటే ఏమన్నాడు తెలుసా? అతడు ఎలాంటి వాడో నాకు తెలుసు. ఇప్పుడు అలాంటి వాడిని నేనేం చేస్తున్నాను? వాడుకుంటున్నాను, ఉపయోగించుకుంటున్నాను. ఉపయోగించుకోవాలి కాబట్టి ఆ శరీరము నాకు కావాలి అంటున్నాడు. ఏ శరీరము? పౌలు యొక్క శరీరం. కాబట్టి ఆ శరీరం దేనికైనా ఓర్చుకుంటది, ఆ శరీరం దేన్నైనా భరిస్తుంది. ఆ శరీరానికి ఏముండదు? రోసం ఉండదు. ఆ శరీరానికి ఏముండదు? సిగ్గు ఉండదు. ఆ శరీరానికి ఏముండదు? బాధలు ఉండవు. ఆ శరీరానికి ఏముండదు? సుఖపడాలనే కోరిక ఉండదు. ఆ శరీరం ఏది కోసం ఉపయోగపడుతుంది? ఎప్పుడు నలగగొట్టబడటానికే ఉపయోగపడుతుంది. కావాలంటే చూడండి, రోజు వాడే పాత్ర ఏమవుతుంది? అరిగిపోయి తొందరగా. అందుకే బాగా సువార్త చేసిన వాళ్ళు, లక్షల సంవత్సరాలు బతికిన వాళ్ళు ఊరు లేరు, మధ్యలోనే వెళ్ళిపోయారు. మరి ఎక్కువ రోజులు బతికి ముసలోళ్ళ కాబట్టి కాళ్ళు తీసి కాళ్ళు పెట్టలేకుండా ఎందుకు అంత అఫిషియల్గా ఉన్నారంటే, వారానికి ఒకసారి ఒక సంఘంలో నువ్వు ఒక అరగంట తోడు ఏదో 4 మాటలు చెప్పి వస్తారు అంతే. కొంత పన్నెరు ఎవరికి ఏంటంటే నేను నడుపుతున్నాను సంఘాన్ని అంటాడు. నడుపు ఇబ్బంది ఏం లేదు, కానీ నేను చెప్పినట్టుగా అన్ని పాత్రలు ఉపయోగపడే కాదు. ఇక్కడ ఎన్ని పాత్రలు ఉన్నాయి? ఎన్ని పాత్రలమే, మనందరం కూడా పాత్రలమే. ఈ పాత్ర దేనికి ఉపయోగపడుతుంది? ఈ పాత్ర దేనికి ఉపయోగపడుతుంది? నీ పని కొరకు ఉపయోగపడుతుందా? ఇప్పుడు ఈ పాత్రను తయారు చేసింది ఎవరు? కొమ్మరివాడు పాత్రను తయారు చేసి ఎవరికెత్తాడు? అక్కడ అన్ని సిద్ధం చేసి పెడతాడు. ఇప్పుడు ఇష్టం వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు? వచ్చి పాత్రలను కొనుక్కుంటారు. ఏం చేస్తారు?
కొనుక్కొని వాళ్ళ పని కొరకు ఉపయోగించుకుంటారు. అదేవిధంగా దేవుడు మన అందరినీ తయారు చేసి మనల్ని అందరినీ కూడా ఈ లోకంలోనికి పంపించి ఈ లోకంలో ఉన్న తర్వాత తన కుమారుడైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి వచ్చి తన స్వరక్తం ఇచ్చి మనం అందరిని ఏం చేస్తున్నాడు? కొంతమందిని కొనుక్కుంటున్నాడు. కొన్న తర్వాత ఈ ఎందుకు కొనుక్కుంటున్నారమ్మా? దేని కొంటారు మీరు? పాత్రలు పని కోసం, అంతే కదా? ఏ పని చేసుకోవాలో ఆ పని కోసం, అవునా కదా? బకెట్ కొన్నారనుకోండి, నీళ్లు తీసుకొచ్చుకోవడం కోసం కొంటారు. కానీ కొని ఇంట్లో పెట్టుకొని రోజు దోశలతో నీళ్ళు తెచ్చుకుంటారా? ఎట్లుంటది? ఎట్లుంటుంది చెప్పండి? బాగుంటుందా బాగుంటుందా? బాగా ఎత్తుకోడదమ్మా. అయినా నీళ్ళే కదా, తీసుకొచ్చి పోతాం కదా. దోశలతో పోతే 10 సార్లు పోతే అయిపోద్ది కనుకుంటాగా. మరి నువ్వు ఎంత జ్ఞానంతో ఆలోచించినప్పుడు నిన్ను నన్ను మనందరినీ కూడా తన స్వరక్తం ఇచ్చి కొని తనకు ఉపయోగపడాలంటే నేను రాను నీ దోశలతో తెచ్చి నువ్వు నీరు పోసుకోమన్నట్టు దేవారు. ఎవరు రావట్లా, ఉపయోగపడట్లా. ఎందుకంటే పాత్ర తన కొరకు కొనుక్కున్నాడు. ఇప్పుడు ఈ పాత్ర చేత ఏం చేయాలైనా? సువార్త ప్రకటించుకోవాలి. నన్ను గురించి తెలియజేయడానికి నేను నిన్ను కొన్నదన్నాడు. మరి నేను రానంటే మరి కొనుక్కున్నది ఏం చేసుకోను? కొనుక్కున్నది ఏం చేసుకోను? అరమరలో పెట్టుకొని చూసుకోవడానిక? ఇప్పుడు చూపుడు కోసమే కదా అందరూ ఉంది. పని కోసం ఎవరైనా ఉన్నారా? 1-2 పాత్రలు ఉపయోగపడతాయి, మిగతా ఇంట్లో ఉపయోగపడతాయా? ఒకటి టీ కాగబెట్టుకోను, ఒకటి పాలు కాగబెట్టుకోను, ఒకటి నీళ్లు కాగబెట్టుకోను, ఒకటి అన్నం వండుకోను, ఒకటి కూర వండుకోవడానికి, ఇంకొకటి ఉంటే పచ్చడి వండుకోవడానికి. అంతకుమించి ఏమైనా ఉన్నాయా? అవి సరిపోతాయిగా. మరి మిగతా ఎందుకంటే ఉండాలి. దేవుడి పనిలో కూడా చాలా మంది ఉన్నారు, కానీ అందరూ ఉపయోగపడటం లేదు. అందరినీ దేవుడు ఏర్పరచుకున్నాడే, దేవుడు సిద్ధం చేసుకున్నాడే, దేవుడు మనల్ని తయారు చేసుకున్నాడే. నా కొరకు ఉపయోగపడాలని తన రక్తం ఇచ్చి మనల్ని కొట్టే అందరూ ఉపయోగపడట్లా. మరి ఎందుకు ఉపయోగపడకుండా? అయ్యా ఉపయోగపడకుండా ఉన్నామంటే నేను చెప్తున్నానండి, మీకు అర్థం కూడా బాగా చెప్పాను. కొత్తలో సామాను కొనుక్కొని ఇంట్లో పెట్టుకుంటే ఉపయోగం ఏముంది? కొన్ని రోజులకి ఏమవుతుంది? ఆ సామాను బూజు పట్టిపోయి తుగ్గు పట్టిపోతుంది. నెలకు ఒకసారి ఏం చేయాలి దాన్ని, లేకపోతే సంవత్సరానికి ఒకసారి దుమ్ము దుడిపేసి కడిగి పెట్టాలి. కడగటం వల్ల శ్రమ తప్పితే ఏమనుందా? అవి కడిగేటప్పుడు అనుకోవాలి, ఎందుకు కొనుక్కుంటున్నాము అనుకుంటారు మీరు. కడిగేటప్పుడు చూపించేటప్పుడు మాత్రం చూడు తలతల కడుతున్నాయి అంటారు, కానీ అవి తెచ్చి కడిగేటప్పుడు ఇంట్లో అందరికీ గొడవే. భర్త తిడుతుంటాడు, పిల్లలు తిడుతుంటారు, నీకు ఇసుగు పుట్టింది. బుద్ధుంటే కూడా కొండంటాం, మళ్ళా రేపు పోయి కొనుక్కుంటాం. దేవుడు కూడా అలాగే అనుకున్నాడు. ఎందుకు పనికి రాని వాళ్ళు అందరిని తెలుసుకుంటుకొని నా దగ్గర కూర్చోబెట్టుకోవాలి, వీళ్ళ వల్ల నాకు ప్రయోజనం లేదు, వీళ్ళు బూజు బట్టి దుమ్ము బట్టి పనికి మాలిన తయారైపోయారు, వీళ్ళు నాకు అవసరం లేదు అనుకున్నాడు. మరలా మనం చూడగానే కొత్త కొనుక్కొచ్చుకుంటున్నాం. ఉపయోగపడద్దేమో ఉపయోగపడతారేమనుకుంటే ఉపయోగపడేదేడా? ఎందుకు ఉపయోగపడము? కింద పడితే కింద పడితే చట్టబాద్దేమో, పొయ్యి మీద పడితే మసవుద్దేమో, దాచి పెడితే బూజు పట్టుద్దేమని ఎంత భద్రంగా దాచి పెడుతున్నారని. కానీ బాగా నుండి ఆలోచించండి, చెప్తున్నాను. శరీరముతో బ్రతకటము దేని కొరకంట? పనికి ఫల సాధనమైన. నిన్ను దేని కొరకు పెంచుకున్నాడు దేవుడు? నిన్ను దేని కొరకు పెంచుకున్నాడమ్మా? ఆయన పని కొరకు. ఆయన పని ఏంది? ఏదమ్మా? సర్వ సృష్టికి సువార్త ప్రకటించడం ఆయన పని, అంతేనా కదా? మరి ప్రకటిస్తున్నావా లేదా? పిలుచుకున్నాడు కదా, తెచ్చుకున్నారు కదా, తీసుకొచ్చుకున్నావు కదా. మరి రోజు దాంట్లో వండొచ్చు, ఏమవుతుంది? 4 రోజులు గ్యాప్ నుంచి ఇది కూడా రెస్ట్ తీసుకున్నది. ఆ సెలవు కూడా 4 వండితే 4 చెరవాళ్ళలో వంట వండుతుంటే 10 రోజులు వచ్చే 20 రోజులు వస్తుందిగా. రోజు దాన్ని మరగబెట్టి చివరికి అది పనికి రాకుండా పోవడం కంటే 4 వండితే ఉపయోగం ఉంటుందిగా. కష్టం కూడా బాగా తెలియదుగా, కష్టం కూడా అనిపేదిగా. అవసరం వచ్చినప్పుడు మాత్రమే ఉపయోగపడాలనుకున్నా కూడా ఉపయోగపడదు. నీ ఇంట్లో ఉంటది, ఏమంటావు తెలుసా? ఎట్ట నా దానికి మసలు దేవుడి పక్కన పెరుగుతావు, పాత్ర ఇవ్వా అని. నీ ఇంట్లో ఉంది కదా, అంటే అది పైన ఏం తీసేది అంటావు. మామూలుగా అనుకున్నావా?
ఇప్పుడు అలాగే ఎవరు ఉపయోగపడట్లా. దేవుడు అందరినీ తయారు చేసుకున్నాడు, అందరినీ కొనాలనుకుంటున్నాడు, నాకు ఉపయోగపడమని చెప్తున్నాడు. కానీ శరీరంలో ఉన్నప్పుడు మాత్రమే ఉపయోగపడాలి. శరీరం పోయిన తర్వాత ఉపయోగం ఏమైనా ఉందక్క? ఒకవేళ శరీరంతో పోయిన తర్వాత ఉపయోగపడే పని అయితే దేవదూతల్నే పంపించి ఏం చేయొచ్చు? దేవుడు పరిచర్య చేయించవచ్చు, సువార్త చేయించవచ్చు. దేవదూతలు పంపి ఎందుకు దేవదూతలు పంపేలా? దేవదూతలు ఎందుకు పంపేలా? దేవదూతలుగా అది పని చేయాల్సింది మనము చెయ్యాలి. కాబట్టి మనము చెయ్యాలని మనల్ని పిలుచుకున్నాడు. పిలిస్తే ఒక్కలైనా పని కరెక్ట్గా ఉన్నారా? ఇప్పుడు చదవండి, పిలిపి 2:22 1:21 నుంచి చదవండి. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. అయినను శరీరముతో నేను జీవించుటే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకొందునో నాకు తోచలేదు. చనిపోదామా బతుకుదామా? రెండింటి మధ్య ఏమైనాడేనా? ఇరుక్కుపోయినాడు. ఎందుకు? ఈ బాధలు భరించలేక, ఈ కష్టాలు భరించలేక, ఈ శ్రమను భరించలేక, కొరడాలతో కొడుతుంటే, రాళ్ళతో కొడుతుంటే, లేనిపోయిన నిద్ర మోపుతుంటే, చలితోనూ దిగమరత్వంతోనూ అమాయకత్వంతోనూ ఎంతో మంది ఎన్నో అంటుంటే చచ్చిపోతే బాగుంటే అనిపించింది. కానీ చచ్చిపోతే ఈ పని ఎవరు చేస్తారు? చచ్చిపోతే ఈ పని ఎవరు చేస్తారు? అప్పుడప్పుడు మనం అంటా చూడండి, ఒక్క సంవత్సరం బతికితే చాలు ప్రభువా, ఆ ఒక్క కార్యం కూడా చూసి వెళ్ళిపోతాను అన్నట్టుగా. ఇప్పుడు నేనేమంటున్నాడు? ఇప్పుడు నేను చచ్చిపోతే మిగతా పని ఊరు చేయాలి. మిమ్మల్ని ఎవరైనా కూలికి పిలిచారనుకోండి పొలంలో పనికి, మీరేమంటారు? ఈ ఒక్కరోజు అవు రేపు వస్తానంటారు. ఎందుకు? ఈ రోజు కొద్దిగా పని ఉంది, అది నేను ముగించుకొని రేపు వస్తాను. అదే నువ్వు ముగించుకోకుండా ఆ సగం చేసి వెళ్ళిపోతే అది ఊరు చేయాలి. నీ పని బాగుంటే నువ్వు పక్క పనికి పోతావమ్మా. ఎవరైనా బాగుంది చెప్పండి, మీ పని బాగుంటే మీరు పక్క పనికి. మరి మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైనటువంటి పనిని పక్కన పెట్టి పక్కన పనికి ఎంతమంది పోతున్నారు చెప్పండి ఈరోజు? మరి ఈ పని చేయాలి. అందుకని నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం కావాలా? మనకు లాభం ఉందా? నాకు లాభం కావాలి, కానీ ఏమంటే నాకు లాభం కావాలి కానీ బ్రతకడం కూడా కావాలి. నేను బ్రతకడం ఎలా బ్రతకాలంటున్నాడు చూడండి. తర్వాత చూద్దామా. ఈ రెండింటి మధ్య ఇరుక్కుబడి ఉన్నాను, నేను వెడలపోయి క్రీస్తుతో కూడా నుండవలనని నాకు ఆశ ఉన్నది, అది నాకు మరీ మేలు. అయినను నేను శరీరమందు నిలిచి ఉండుట మిమ్మును బట్టి మరీ అవసరమై ఉన్నది. రెండు అవసరమే. ఏంటి? బ్రతకడము అవసరమే, చనిపోవటము అవసరమే. మరి బతికే దేనికి? నేను బతికితే మీకోసం బతుకుతున్నాను అన్నాడు. ఇప్పుడు అలా బతుకుతున్నాం మనము. శరీరాన్ని విడిచిపోతే ఆడ పరలోకం, మన సంతోషం, ఆనందం. రాత్రి లేదు, పగులు లేదు, సూర్యుడు లేదు, చంద్రుడు లేడు, ఆకలి లేదు, దప్పుకులు లేదు, అలాంటి రూపంలోకి వెళ్ళిపోవాలని ఆశే. కానీ ఇక్కడ మాత్రం ఏముంది? చెప్పండి. ఇక్కడ కూడా ఏం కావాలంట? పని చెయ్యాలి. ఇప్పుడు 30-40 మంది మన చంద్రకొండ సంఘంలో 50 మంది దాకా ఉన్నారు. ఎంతమంది పని చేస్తున్నారు? ఎందుకు చేయట్లేదే? అందరం చేస్తున్నాం. కావాలంటే మీరు మా ఇంటికి వచ్చి రోజుకి మేము పనికి పోతున్నాం. ఆ పని గురించి నేను మాట్లాడాల. మిమ్మల్ని పిలిచిన పని ఎంతమంది చేస్తున్నారు? మేమేం చేసామయ్యా, నువ్వే కదా చేయాల్సింది, మా వల్ల కాదు అన్నారు అనుకో. అందుకే రాత్రి ఆ వాక్యం చెప్పి ఇప్పుడు చెబుతున్నాను. రాత్రి ఏం చెప్పాను మీకు గుర్తుందా? ఏం చెప్పాను రాత్రి? చెదిరిపోయిన విశ్వాసులు సంఘాన్ని కట్టారు. చెదిరిపోయిన విశ్వాసులు సంఘాన్ని కట్టారు. శిష్యులు పోయి సంఘాన్ని కట్ల, అపోస్తులు పోయి సంఘాన్ని కట్ల. విశ్వాసులే ఆ ప్రాంతంలో అంత్యోక్యాకి వెళ్ళి అంత్యోక్యాలో సువార్త ప్రకటించి అక్కడ చాలా మందిని మార్చారు. అందుకని రాత్రి అని చెప్పి ఇప్పుడు చెప్తున్నాను. కాబట్టి ఆ విశ్వాసులు మార్చగలేంది నువ్వు ఎందుకు మార్చలేకపోతున్నావు? ఎందుకు మార్చలేకపోతున్నావు? కారణం చెప్పమంటావా? పని చేయటంలా. పని చేస్తే ఏమవుతామా? పని చేస్తే అరిగిపోతాం. నాకు భయం. అప్పుడప్పుడు మీరు అంటారు కదా, అమ్మో ఏమమ్మా లేదా నీమని అనుకో, ఆ వస్తువు ఏమన్నా అరిగిపోతావా అంటాం కదా.
మరి వద్దే అరిగిపోతుంది తెలుసా, ఆ నుంచి వచ్చి కాళ్ళ కొద్దిగా అరిగిపోతాయిగా. ఇప్పుడు దేవుడి పని చేస్తే ఎక్కడ అరిగిపోతారని చెయ్యక అందరము కూడా ఎలా ఉన్నాం తెలుసా, అందరము ఉపయోగపడని పాత్రలాగే ఉంటే ఇక పాత్రలు ఏం కావాలి, ఎందుకున్నామో అలాగంటే బైబిల్ గ్రంథం బాగా చెప్తుంది. ఇదిగో కోత విస్తారముగా ఉన్నది. కోత ఏంటంట? విస్తారముగా ఉన్నది. పనివారు కొదువాయను, కావున పనికి పనివాళ్ళు కావాలనని యజమానుని వేడుకొనుడి అని రాయబడింది. కోత ఎలా ఉంది? ఎక్కువ ఉన్నది. పని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కొద్ది మందే ఉన్నారు. ఇప్పుడు పని వాళ్ళని పిలవమంటున్నాడు. ఇప్పుడు పని వాళ్ళు కావాలంటున్నాడు. ఇప్పుడు పని వాళ్ళని పంపించాలా లేదా? మరి ఉన్నవాళ్ళు ఏం చేస్తారు? పని వాళ్ళు ఈ రోజు ఆ రోజు అంటే ఓకే, యేసు ప్రభువు ఉన్న కాలంలో అయితే ఓకే. మరి ఈ రోజు కూడా అదే వాక్యం ఎందుకు చెప్పాలి? కోత విస్తారం ఉంది, పని వాళ్ళు కూడా ఏమైండ్రు లేరమ్మా. కులానికి ఒక చర్చి, కుటుంబానికి ఒక చర్చి, ఇంటి పేరుకి ఒక చర్చి, ఒంటి పేరుకి ఒక చర్చి, మా వాళ్ళందరూ మా చర్చికే రావాలి. ఇంటికి ఒక పాస్టర్ తగలబడి వచ్చాడు. ఎవరు మారుతారు? మీరేంటి మా వాళ్ళు అయితే తట్టుపోతున్నారు, ఏం మీ వాళ్ళ మీదంటే మా వాళ్ళు మీరు మన అందరం ఒక ఇంటి పేరుకోవాలంగా మనం కలిసి ఒక చర్చి కట్టుకున్నాం. ఎంతమంది పాస్టర్లు దాకా వచ్చారు తెలుసు, కుప్పలు వచ్చారు. మరి పని వాళ్ళు ఎందుకు కావాలి? ఇంకా ఎంతమంది ఉంటే పని వాళ్ళు ఎందుకు కావాలమ్మా? చెప్పాలి. ఇప్పుడు ఎంతమంది ఉంటే పని వాళ్ళు ఎందుకు కావాలి? పని చేయకుండా వచ్చిన వాళ్ళు, అది పాయింట్. 100 మంది పోయారు ఎక్కడ పొలానికి కలుపు తీయటానికి. మరుసటి రోజు కూడా 200 మంది ఎందుకు అవసరము? ముందు పోయిన వాళ్ళు పని చేయాలి. మరి ఏం చేసారు? పోయిన వాళ్ళు టైం పాస్ చేసి వచ్చారు, కూర్చున్నారు, కలుపు పీకినట్టు పీకుతా ఉన్నారు. ముందు పోతాం ఎందుకు? నేను అంత తక్కువ డబ్బులు ఊర కూర్చో పోదాంలే, కొద్ది కూర్చొని పోదాంలే అని మాట్లాడుకుంటాం. అబ్బో టైం అయిందని చెప్పి 1 గంట కంటే ముందే కూర్చొని అన్నం తిని మళ్ళీ ఎక్కడ వచ్చారు. అంటే వీళ్ళు కూడా టైం పాస్ చేయడానికి వచ్చారు కానీ పని చేయడానికి రాల. అందరూ కూడా అపోస్తులైన పౌలు గారు లాగా పని చేస్తే ఈ రోజు అసలు పని ఉండేదా? అపోస్తులైన పౌలు గారు లాగా ప్రాణాలు పణంగా పెట్టి ప్రాంతాలకు పోయి పని చేస్తుంటే ఈరోజు పని ఉండేదా? కానీ శరీరముతో ఉన్నారు, కానీ శరీరములో ఉండటానికి ఇష్టపడుతున్న జనాలు దేనికి ఉండటానికి ఇష్టపడుతున్నారు? శరీరంలో. బైబిల్ గ్రంథంలో నుంచి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ అధ్యాయము చేశారమ్మా 5వ వచనం. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నేను కోరలేదు గాని నాకు ఒక శరీరమును అమర్చితివి. పూర్ణ హోమములను పాప పరిహార్థ బలులను నీకిష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథము చుట్టూలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారం దేవా నీ చిత్తము నెరవేర్చుడికి ఇదిగో నేను వచ్చి ఉన్నాను అన్నాడు. దేనికంటున్నాడు? పూర్ణ హోమములు గాని పాప పరిహార్థ బలులు గాని నీకు ఇష్టమైనవి కావు. పూర్ణ హోమములు, పాప పరిహార్థ బలులు, తర్వాత బలి అర్పణలు ఇయ్యటానికి జనాలు కుప్పలు వస్తారు. శరీరాన్ని ఖర్చు పెడతారా దేవుని కొరకు? ఎవరైనా ఖర్చు పెట్టే వాళ్ళు ఉంటారు శరీరాన్ని దేవుని కొరకు. శరీరమును దేవుని కొరకు ఖర్చు పెట్టే వాళ్ళు ఉన్నారా? మోకాళ్ళ మీద కూర్చుంటే ఎక్కడ మోకాళ్ళు నొప్పి వస్తాయని బాస్కాపేట వచ్చి కూర్చొని ప్రార్థన చేసేటువంటి గొప్ప వాళ్ళం మనం. మామూలు మోకాళ్ళ మీద కూర్చుంటే ఏమవుతుందంటే మోకాళ్ళు నొప్పులు వస్తే నడిచేటప్పుడు నడక కొద్దిగా వంకర టెంకర ఉంటే నన్ను ఎవరు చూడరని బాగా ప్రశాంతంగా కూర్చుంటే రకాల మనం. ఎవరు మార్చాలి? ఎవరు మార్చాలా? మరి ఏమన్నా నిద్ర తక్కువైతే ఎక్కడ శరీరం మీద ఉన్నటువంటి అందం తగ్గిపోతుందేమని కంటి నిండా నిద్రపోయి కడుపు నిండా తినే రకాలమ్మా. మరి శరీరాన్ని ఏమన్నా పని కోసం ఉపయోగపడుతుందమ్మా? శరీరాలను ఏమన్నా పని కొరకు ఉపయోగపడుతున్నారా? చెప్పండి.
ఈరోజు నీకు ఇచ్చాడు 12 గంటల సమయం, ఇప్పుడు కల్లా 12 అయింది. 6 గంటలకు లేచాను అనుకోండి, 6 గంటల నుంచి 12 గంటల వరకు 6 గంటల సమయం ఉంది. 6 గంటల సమయంలో ఒక్క మనిషికైనా ఒక 10 నిమిషాలు వాక్యం చెప్పావా? నీ దృష్టిని ఆలోచించుకో. మిగతా జీవితం అంతా వదిలేని రాత్రి అన్నాం కదా, ఒక్క మనిషికైనా 10 నిమిషాలు వాక్యం చెప్పామా? బాగా గమనించండి. చెప్పామా? ఎందుకు చెప్పలేదు? ఎందుకు చెప్పలేదు? ఎందుకు చెప్పలేదు చెప్పమంటవా? ఎక్కడ పని చేస్తే అరిగిపోతామని చెయ్యట్లా. మీకు అర్థం కావట్లా. అరిగిపోవడం అంటే ఏంటంటే, ఎక్కడికి వెళ్ళి యేసు ప్రభు గురించి చెప్తే పొద్దున్నే తిరిగి ఇదే పిచ్చి అని అంటారని వాళ్ళ చేత ఆ మాటలు ఎందుకు కనిపించుకోవడం అని వాళ్ళలాగా మనమే మారిపోయాం. వాళ్ళకి నచ్చినట్టుగా మనం మారాం, కానీ మనకు నచ్చినట్టు వాళ్ళని మార్చుకోవటం. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మనం మారుతున్నాం, కానీ మనకు నచ్చినట్టు మనం మారట్లా. కొన్నది ఎవరు నిన్ను? ఎవరండి కొన్నది? తన స్వరక్తం ఇచ్చి కొన్నాడు. కొనిన వాడికి ఉపయోగపడాలా, కొనని వాడికి ఉపయోగపడాలా? కొనిన వాడికి ఉపయోగపడాలి. కొనని వాడికి ఉపయోగపడుతుంటారు అందరూ. మరి దెయ్యాలకు ఉపయోగపడుతున్నారు, కానీ దేవుడికి ఉపయోగపడుతుంటారా? ముళ్ళులు గుచ్చుకుంటున్నాయని తెలిసినా, అది రాళ్ళని తెలిసినా, ఈ రప్పలని తెలిసినా, అక్కడికి పోతే కాళ్ళు చీరిపోతాయని తెలిసినా పని బల్లే చేస్తారో తెలుసా? 500 రూపాయల కోసం ముళ్ళల్లో ఊరి ఆడతారు, ముళ్ళల్లో ఊరిని ఆడతారని ఎవరైనా చెప్పిరా? ఏముంది, నేను చేతి తట్టి అనుకో నాటేద్దాం అనుకుంటా. వర్షం పడుతుందిలే ఏమి ఆడదాం అనుకోరా? ఏం కాదు, నేను తడితే మొలక ములుగుతామా? ఎంతగా తగ్గించుకుంటాం మనం ఆ విషయాలకు వస్తే. ఒకరోజు తడితే కొబ్బరి మునిగిపోతాయా అంటే ఎంతెందుకు తగ్గించుకుంటున్నావు? ఎందుకు తగ్గించుకుంటున్నావు? నాకు తెలియదు, చెప్పని ఆలోచించండి. రాత్రింబగులు ఓడలో ఉండి నిద్ర ఆరాలు మరిచిపోయి ప్రాణాలు అర్జెంతులు పెట్టుకొని ప్రభువా ఆ ప్రాంతానికి వెళితే సువార్త చేయాలని పౌలు గారు అనుకుంటూ ఏమన్నాడు తెలుసా? సమయం దొరికింది, ఓడలో కూర్చున్న వాళ్ళందరికీ ఒక పక్క ఓడ మునిగిపోతుంది, ఎక్కడ చచ్చిపోతామని అందరూ భయపడుతుంటే పౌలు గారు ఏం చేస్తున్నారు? అందరితో యేసు ప్రభు గురించి చెప్తున్నాడు అందరికి. ఇప్పుడు ఏమంటారు చెప్పండి జనాలు? ఇప్పుడు ఏమంటారు చెప్పండి? మీకు తెలిస్తే గాలి తుఫాను రేగిపోయి సముద్రములు పడవ అల్లకల్లాడుతున్న సందర్భంలో అందరికి ఏం చెప్తున్నాడు? యేసు ప్రభు గురించి వాక్యం చెప్తున్నాడు. అలాంటి పరిస్థితులు నేను చెప్పగలరమ్మా? మామూలుగా అంత ప్రశాంతంగా కూర్చొని చెట్టు కింద కూర్చొని ఎండ కాకుండా గాలి లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో గోక పెడితేనే చెప్పట్లా. చచ్చిపోతారని తెలిసినప్పుడు చెప్తుంటే వాళ్ళు ఏమన్నారు పౌల్ని? ఏమంటారు తెలుసా? ఒకటే, అయ్యా నువ్వు ఏది చెప్పినా మేము నమ్ముతామంటున్నారు ఇప్పుడు. ఎందుకంటే ప్రాణాలకు భయం పడింది, ప్రాణ భయం పడిపోయింది. అందుకనే రోగంతో ఉన్న దగ్గరికి వెళ్ళి నువ్వు యేసు ప్రభు గురించి అయితే నమ్ముతాడు. మంచాన పడ్డాడు దగ్గర పోయి ప్రార్థన చేసుకోమా బాగుపడతామంటే అయితే చెయ్యమంటారు. మనమేమనుకుంటాం తెలుసా? ఇలాంటి పరిస్థితుల్లో మనం ఈ మాట చెప్పడం పద్ధతి కాదు అనుకుంటామేమో. ఆ సందర్భమే వాడికి అవకాశం. అప్పుడే చెప్పారు వాడికి, మిగతా సమయం చెప్తాడు. ఎట్లా ఏమంటాడు ఇక్కడ యేసు ప్రభు వారు? బలిని అర్పణయు నువ్వు కోరలేదు, హోమం పాప పరిహార బలియు హోమంలో నీకు ఇష్టమైనవి కావు, అయితే నువ్వు నాకు ఒక శరీరము అమర్చితివి. ఎవరికి? ఆయనకు ఒక శరీరం అమర్చినట్టుగా ఇక్కడ మనందరం కూడా కనుక్కుందాం. నాకు ఒక శరీరము అమర్చితివి. అర్థమవుతుందమ్మా? ఏంటంట? ఈ శరీరం అమర్చింది ఎవరు? దేవుడు. ఎందుకు ఇచ్చాడు? దేనికి ఇచ్చాడని రాయబడింది ఫిబ్రవరి రాసిన పత్రికలో. చెప్పండి, దేనికి ఇచ్చారంట? చూడండి అక్కడ 7వ వచనం చదవండి. దేవా నీ చిత్తము నెరవేర్చుటకు. దేనికి వచ్చిందంట? దేనికమ్మ వచ్చింది? ఇప్పుడు మనం అనుకుంటాం దేనికి వచ్చావు? దేనికి ఇచ్చాడు నీకు బిడ్డని? దేనికి ఇచ్చాడమ్మా? నీ కోరికల కోసమా?
నీ అవసరాల కోసం వాడికి శరీరం ఇచ్చింది. ఆ శరీరంలో ఏ అవయవాన్ని నీ తీసేసినా కూడా నువ్వు ఎంత ఎడుతూ తెలుసా? 2 కళ్ళు బాగా లేకుండా ఒక కన్ను పొడి చేసి ఒక కన్ను ఎంత ఎడుతూ తెలుసా? ఊరియమన్నాడు ప్రభు ఇట్టాడు శరీరాన్ని నాకంట. ఒక కాలు తీసేసి ఒక కాలు ఇచ్చినాడుకో, అసలు ఏ పని బాగుండే. ఊరియమన్నాడు కుట్టోడిని, ఊరియమన్నారు గుడ్డోళ్ళను, ఊరియమన్నారు యొక్క తల లేని వాళ్ళను, ఊరియమన్నారు ముక్కు లేని వాళ్ళను. అంటే అన్ని సక్రంగా ఉంచి అందమైనట్టుగా నిన్ను తయారు చేసి ఈ లోకంలో నీకు పంపిస్తే అందాన్ని దరిద్రాల కోసం ఉపయోగిస్తావా? అందాన్ని పలికి మాలిన చేష్టాల కోసం ఉపయోగిస్తున్నావా? దేవుడి కోసం ఉపయోగించవా శరీరాన్ని? దేవుడి కోసం ఖర్చు పెట్టవా శరీరాన్ని? దేవుడి కోసం ఉపయోగించవా ఈ శరీరాన్ని? అందుకే పౌలు గారు అంటున్నారు, నేను ఈ శరీరంలో ఉండటము ఎవరి కోసము? మీ కోసము. పిలిపిలారా, మీకు సువార్త చెయ్యాలని నేను బతికాను, లేకపోతే నేను ఎప్పుడో చచ్చిపోయి ఉండేవాడిని. నన్ను దేనికి బతికించాడు దేవుడు? ఈరోజు మనం అందరం దేనికి బతికించాడు? ఎవరికైనా మీరు వాక్యం చెప్పాలని ఈ శరీరంలో నేను ఉంచాడు తెలుసా? కానీ ఉంచాడు కాబట్టి ఈ శరీరం కోసం ఎంత ప్రయాసపడుతుంటా. అందుకని ఏమన్నారు తెలుసా? శరీరాన్ని జాగ్రత్తగా పడుకోవాలి. మనం శరీరం నీరసం అయిపోతే వాక్యం వెళ్ళి చెప్పలేము. జ్వరం వచ్చింది అనుకోండి, జ్వరంతో కళ్ళు తిరుగుతున్నప్పుడు నేను వాక్యం ఏం చెప్పగలను? చెప్పగలనా? కాబట్టి శరీరం బలంగా ఉండాలి, శరీరానికి కూడా మంచి ఆరోగ్యం ఉండాలి, శరీరానికి కూడా మంచి పుష్టి ఉండాలి. అందుకే బలమైన ఆహారం కొద్దిగా తీసుకుంటుండాలి. అందుకనే శరీరానికి కూడా రోగాలు లేకుండా ఏమి లేకుండా అది ఉపయోగపడేటట్టుగా మనం మార్చుకోవాలి. నా శరీరంలో నేను ఉండటము దేనికి? వాక్యం చెప్పడం కొరకే నేను బతకాలి. ఇప్పుడు ఉదయం లేచింది మొదలుకొని సాయంకాలం దాకా ఈ రోజు ఎవరి దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్పాలనే తపన మనలో ఉండాలి, కానీ ఏ పనికి వెళ్ళాలనే తపన మనలో ఉండకూడదు. మీరు అనుకోవచ్చు, బతుకు తెరువు ఎట్లంటే, బతుకు తెరువు నీ చేతుల్లో నా చేతులు ఉంటే బాగుండు. మనందరం మన చేతులు ఉంటే పని అందరం ఏమైపోయాము? అంబానీయం అయిపోయారు. బిల్ గ్రేట్స్ కంటే ఎక్కువ సంపాదించాలి అందరం. కానీ మన చేతులే లేదుగా. అన్ని అయిపోయిన తర్వాత దేవుడి సంవత్సరంలో కన్ను తెరిస్తే, అబ్బో మామూలు మాట్లాడిమా, దేవుడు ఈ సంవత్సరం నా పక్షాన్ని ఉంటే మంచిగా గట్టానై పక్కన పడతా, లేకపోతే పక్కన పడవనేగా. అంటే నీ పనులు చేసుకోవడానికి, నీ కోరికలు చేసుకోవడానికి, నీ ఇష్టాన్ని చేర్చుకోవడానికి దేవుడు కావాలా? మరి దేవుడు ఇష్టం చేయడానికి నీకు శరీరం ఇచ్చాడుగా, మరి దాన్ని ఉపయోగిస్తున్నావా? దేవుడి పని కోసం ఉపయోగిస్తున్నావా చెప్పండి? భార్య భర్తల మధ్య ఉన్నప్పుడు భర్త భార్య కోసము, భార్య భర్త కోసం బతికే రోజులు. అంతకుమించి ఆవిడ బతుకుతున్నారా? మీకు పోయిన వారం కాకుండా అంతకుముందు వారం ఒకసారి చెప్పాను, ఇక జీవించువారు ఉన్నది లేనట్టుగాను, లేనిది ఉన్నట్టుగాను, నాది అనుకున్నది నాది కానట్టుగా జీవించాలని బైబిల్ చెప్తుంటే మనకెందుకు ఇంత తపన? దేవుని లోకం మీద అర్థం కాల. దేనిక ఎంత తపన? పాపం అల్లరి ముందుకు పెంచుతున్నారు. పాపం వాళ్ళు పిల్లలు చూడండి, కావాలి పిల్లలు ఉన్నారు కదా, చక్కగా పెంచుతున్నారు. మూతి మీద దండించుకునేదాకా పెంచుతారు. తన్నిన తర్వాత ఎందుకు పుట్టారా అంటారు. నువ్వేం కనలేదు, నువ్వేమి శరీరాన్ని అమర్చలా, కన్నావంటే 4 రోజులు మోసావంతే. 4 రోజులు మోసినందుకు మూతి మీద దంతే నీకు ఎంత పాపం అమ్మా? మామూలు పాపమా? అబ్బా ఏందిరా స్వామి, నేను 9 నెలలు పెంచి 9 నెలలు మోసి 10 సంవత్సరాలు పెంచి మంచిగా చదివించి మంచి పొజిషన్లో తీసుకురావాలనుకుంటే నన్నే ధన్యవా అని ఎడుతా కూర్చుంటా. కేవలం నువ్వు తయారు చేయనటువంటి పెండము నిన్ను ఎదిరిస్తేనే నీకు అంత భయం బాధ ఉందే. నిన్ను తయారు చేసి నిన్ను తల్లి గర్భములో 9 నెలలు కాపాడాడు, ఎక్కడ ఏది జరగకూడదని. ఎక్కడ ఏ చిన్న మిస్టేక్ జరగకూడదు. ఏదైనా జరిగితే నీ అవయవాలలో ఏది తక్కువైనా రేపు సువార్త పోయేటప్పుడు నా కాలు లేదని ఆటంకం చెప్తావు. నువ్వు మామూలుడి కాదు. రేపు సువార్తకి వెళ్ళేటప్పుడు నాకు కళ్ళు లేవు, కళ్ళుంటే నేను ఎక్కువ చేసేదాన్ని అంటావు. నాకు చేతులు లేవు, చేతులుంటే నేను బాగా చేసేదాన్ని అంటావు. అందుకని ఏది తక్కువ కాకుండా అన్ని సమృద్ధిగా ఇచ్చి ఇక వెళ్ళి నా పని చేయమంటే వచ్చి ఎవరి పని చేస్తున్నా? నీ పని నువ్వు చేసుకుంటున్నా, అంతే కదమ్మా. నీ పని తప్ప ఊరి పని చేస్తున్నావా? అన్నం తినాలని నీ కూరని చెప్తారు పొద్దుగూకులు తినమని. ఆకలి కాగానే కొండ మీద పడి వేసుకొని వద్దాకన్నా కూడా తిప్పాలని అవుతుంటావు.
చెయ్యి నొప్పి లేస్తున్నా కూడా నొప్పి లేదు ఏం లేదు, ముందు నొడుతుంటా, నోట్లో నెట్టే వేస్తుంటా. ఎందుకంటే ఆకలి అయింది కదా. మరి ఇప్పుడు దేవుడు ఆకలితో ఉన్నాడు. ఏ ఆకలితో ఉన్నాడు? ఆత్మల భారం అనే ఆకలి. మరి ఆకలి తీర్చేటువంటి అవయవాలేవి? మనమే ఆయన యొక్క అవయవాలని బైబిల్ చెప్తుంది కదా. నీకు ఒక శరీరం ఇచ్చాడు దేనికి? నా పని చెయ్యండి, భూమి మీదకి వెళ్ళండి. మరి పని చేస్తున్నావా? ఎంతమంది చేస్తున్నారు? ఆలోచించండి ఒక్కసారి. మీ మనసుకు మీరు ఆలోచించుకోండి. నేను పని చేస్తున్నాను అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏం పని అంటే దేవుడి పని ఏంది? దేవుడి పని ఏం చెప్పండి అసలు మీకు తెలిస్తే. దేవుడి పని ఏంది? సంవత్సరానికి ఒకసారి ఒక 2000 రూపాయలు తెచ్చి కానుకేయండి మా దేవుడి పని, అంతేనా? లేకపోతే 2 వారాలకు 3 వారాలకు నెలకు ఒకసారి మీరు తీసిన గుప్పెల పేరు తీసుకొచ్చి దేవుడి కాడ పెట్టరు మా దేవుడి పని? లేకపోతే నెల వచ్చినప్పుడు నెలలో నుంచి 10వ భాగం తెచ్చేయటం మా దేవుడి పని? మరి ఇక దేవుడి పని అంటే ఏంటి? దేవుడి పని అంటే ఏంటి? ఇప్పుడు చెప్పాలి. ఆయన చిత్తము నెరవేర్చటమే ఆయన పని. ఆయన చిత్తం అంటే ఆయన కొరకు పని చేయాలి, ఆయన కొరకు ఫలాలు ఫలించేటట్టుగా మార్చాలి. అందుకని ఏమన్నారు తెలుసా? ఇదిగో నా పనికి ఫలము మీరు కాదా? ఎవరు? బైబిల్ గ్రంథంలో నుంచి ఒకసారి బైబిల్ గ్రంథంలో నుంచి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:1. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:1. బాగా వినండమ్మా, చాలా జాగ్రత్తగా విందాం. కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమును అయి ఉన్న నా ప్రియులారా. ఎవరంట నీ కిరీటము? నీ కిరీటం ఊరంట. నీ ఆనందం ఎవరంట? ఎవరంట రాయబడుతుంది ఇక్కడ? నువ్వు ఎవరినైతే మార్చావో వారే నీ ఆనందము, వాళ్ళే నీ కిరీటాలు. నువ్వు ఎంతమందిని మార్చావు? ఎంతమందిని మార్చినమ్మా? బాగా గమనించాను. ఎంతమందిని మార్చావు నువ్వు? ఒక్కళ్ళని మార్చినవా? ఒక్కళ్ళైనా మార్చావు. రాధ కిరీటము. కిరీటం రాకపోతే మరి ఎందుకు మనం బతికేదంతా? ఇప్పుడు చెప్పాలి. నా కిరీటమును నా ఆనందమును ఎవరంట? మీరే. మీరు మార్చిన వాళ్ళే. మీరు ఎవరినైతే మార్చారో వాళ్ళే కిరీటము, వాళ్ళే ఆనందం. మీరు ఎంతమందిని మార్చారు? విషయం చెప్పమంటారా? ప్రేమకి చెప్తున్నాను, మీరు ఏమని అనుకోండి. ఫంక్షన్ పోయేది నువ్వు ఒక్కదానివి, అక్కడ ఉన్నాను నువ్వే, అంతేనా? నువ్వేం చేస్తావు? నేను ఒక్కదాని పోతే ఫంక్షన్ బాగుండదని నలుగురిని పోగు చేస్తావు. నలుగురిని ఎలా పోగు చేస్తావు? ఇంటింటికి పోయి పిలుస్తావు. ఎందుకు పిలుస్తున్నావు? ఎందుకు పిలుస్తున్నావు? మీరు ఎందుకు పిలుస్తున్నారు చెప్పండి, నాకు అర్థం కావాలి. అందరు కలిసిపోతే బాగుంటుందనా? అయితే మంచిది. ఇంకా ఏందమ్మా? వీళ్ళు మా బలగం అని చెప్పడానికి మామూలు ఇష్టం అనుకుంటారా? కాంట్రారు కానీ వీళ్ళందరూ మా వాళ్ళు. అవకాశం అయితే ఊరు మొత్తాన్ని తీసుకొస్తా. ఇంటింటికి పోయి అన్నిసార్లు పిలుస్తున్నావు. మరి నీ బలగం ఏదేడా? నీ బలగం మీరే మొక్కడాన్ని పిలిచినవా? ప్రార్థనకు మొక్కడాన్ని పిలుచుకొస్తున్నావా? ప్రార్థనకు రమ్మంటే వాళ్ళు రారేయటం అంటే రమ్మంటే వారు కొత్తరా. నువ్వు వాళ్ళకు సువార్త చెప్పి తీసుకురావా. అది నీ పని కదంటే నా పని నేను కాదనట్లేదు. మరి నీ పని. అంత్యోక్యలో సంఘాన్ని కట్టింది విశ్వాసులే. పౌలు పోయి కట్ల, బర్నబా పోయి కట్ల, సౌలు పోయి, ఇప్పుడు శేలా పోయి కట్ల, పేతురు యోహాను పోయి కట్ల. ఎవరు కట్టారు? విశ్వాసులు. చెదిరిపోయిన వాళ్ళందరూ కూడా ఆ ప్రాంతాల్లోనికి వెళ్ళి అక్కడ వాళ్ళకి వాక్యం చెప్పుకుంటూ వస్తున్నారు. మరి ఈరోజు నువ్వెందుకు చెప్పలేకపోతున్నావు? ఊరికైనా
చెప్పకపోవడానికి గల కారణం ఏం తెలుసా? నేను మాట్లాడిన వాళ్ళతో పనికి మాలిన మాట్లాడితే ఎన్ని గంటలు మాట్లాడతావు కూర్చొని? ఎన్ని గంటలు మాట్లాడతారమ్మా? మీ బంధువులతోటి మీ చుట్టుపక్కల ప్రాంతాల్లోనికి వెళ్ళినప్పుడు, ఊర్లలోనికి వెళ్ళినప్పుడు వాళ్ళ యోగక్షేమాలు, నీ యోగక్షేమాలు వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఏమన్నా గుర్తుంటాయా? ఎంతో దూర సమయం మాట్లాడుతుంటారు. మరి దేవుడి గురించి మాట్లాడేటప్పుడు మాట్లాడావా? దేవుడి గురించి అని చెప్పావు ఏదైనా ఊరికి పోయినప్పుడు ఒక్కరికైనా మార్చావా? సువార్త చెప్పి ఎవరికైనా, ఎవరినైనా రక్షణ సువార్త ఎవరికైనా అందించావా? నాకు ఒక శరీరం ఇచ్చావు ప్రభు. ఎందుకు ఇచ్చాడు? దేనికి ఇచ్చాడు? మీ పిల్లలకి బడికి పోయేటప్పుడు డబ్బులు ఇస్తారు. దేనికి ఇస్తారు? కొనుక్కోమని. ఇంకా అంతేనా? ఏమన్నా అవకాశం ఉందా? కొనుక్కొచ్చినామని ఇస్తారా? లేకపోతే డబ్బులు ఇస్తే బడికి పోతారు. బడిలో కొట్టాడు ఉంటుందా చెప్పు నువ్వు? నాకు అర్థం కాదా? స్కూల్లో కొట్టుంటుందా? ఆ స్కూల్లో పోయిన తర్వాత రూపాయి పట్టుకుంటారు, స్కూల్లో అయిపోయేదా కూర్చుంటారు. బయటకు వచ్చిన తర్వాత కొనుక్కోవాల్సింది. అంటే వాళ్ళు కొనుక్కోవాలంటే రూపాయి ఇవ్వాలి. ఆ రూపాయి ఏం చేస్తుందంటే స్కూల్లో కూర్చోబెట్టి. అలాగనే దేవుడు మనకు కూడా ఈ శరీరాన్ని ఇచ్చి నా పని చేయమంటే ఈ శరీరాన్ని తెచ్చుకొచ్చుకొని ఇక్కడ మన ఇష్టం వచ్చినట్టు బతుకుతున్నాం. కాబట్టి నేనేం చెప్తున్నాను, బైబిల్ గ్రంథంలో కిరీటాల కొరకు ప్రయాసపడే వాళ్ళు ఎవరైనా ఉంటే, ఏ కిరీటాలు? జీవ కిరీటము, మహిమ కిరీటము, నిత్య కిరీటము, నీతి కిరీటము, అక్షయ కిరీటము, దేవుడు ఇచ్చేటువంటి కిరీటాలు ఉన్నాయి కదా. ఆ కిరీటం కావాలంటే ఎంతమందిని సంపాదించావు? సంపాదించేనంటే అవును. మరి నువ్వు సంపాదించుకొని ఒకేసారి కోటేశ్వరుడు అవుతారక్క? సంపాదించుకొని ఒకేసారి లక్షాధికారి నవ్వుతాడా? పని చేస్తేనే లక్షాధికారి అయ్యేది. ఏ పని చేయకుండా నువ్వు కూడా సింహాసనం మీద కూర్చుంటావు పోయాడా? దొంగతనం చేసు, మోసం చేసు, వాళ్ళని మాయ చేసు, ఏళ్ళని మాయ చేసే కదా లక్షలు సంపాదించేది. ఏమి లేకుండా ఊరికి ఇళ్ళలో కూర్చుంటే లక్షలు వస్తాయమ్మా. పనికి మాలిన డబ్బులు సంపాదన కోసమే రాత్రి పగులు వాళ్ళ చుట్టూ వాళ్ళ చుట్టూ తిరుగుతావే. పరలోకంలో నీతి కిరీటం సంపాదించాలంటే ఏది చెయ్యాలి? అందువలన పౌలు గారు అంటున్నాడు, నేను శరీరంతో ఉండటము మరీ అవసరము. ఎవరి కోసం? నా కోసం కాదు, నా కోరికల కోసము, నా అవసరాల కోసము, నా ఇష్టం కోసం కాదు, మీ కోసము. ఎవరి కోసము? మీ కోసము, మీకు సువార్త ప్రకటించడం కోసము, మిమ్మల్ని అనేకులను దేవుని దగ్గరికి నడిపించడం కోసము. అదే నా శరీరంలో నాకున్న పని. ఈరోజు శరీరంలో మనకు ఏం పని ఉంటాయి? సమయం 9:30, 15 నైటు చాలా మంది ఏమంటారు తెలుసు, నాకు ఫోన్ చేసి ఒక్కడికి ఆడికంటే అడిగి బాగుంది అనుకుంటారు. వాడికి ఎంత ప్రేమ నా మీద, నేను అంత నాకు ఇచ్చే ప్రేమ అనుకుంటాను. ఊరు చెప్పిన నిజమైన ప్రేమ ఏంది? ఇంట్లో కూర్చుంటే రాదా సాగు? ఇంట్లో కూర్చుంటే రాదమ్మా. శరీరం ఆయన ఈ శరీరంలో నుంచి, ఈ యొక్క దేహంలో నుంచి ఈ ఆత్మని ఎప్పుడు తీసుకోవాలని కూడా తీసుకుంటాడు. అది ఇంట్లో ఉంటే బయట ఉంటే. మరి ఎందుకని మీరు ఎంత జాగ్రత్త చెప్తారంటే అది ఒక ప్రేమలాగా అనుకుంటారు. అంత వేస్టే. వాళ్ళు దెయ్యాల సంబంధమైన పని చేయొద్దు, నువ్వు మాతో కూడా కొద్దిగా ఇంట్లో ఉండమని చెప్తారు మనం. అంతే. ఎవరు చెప్పినా నేను అట్లా అనుకుంటాను. బంధువులు చెప్పినా, పక్కన వాళ్ళు చెప్పినా, ఇంట్లో వాళ్ళు చెప్పినా, పక్కన ఎవరు చెప్పినా కూడా పని చేయకుండా నన్ను కూడా సోమరిపోతుగా తయారు చేస్తారు. ఇలా మాట్లాడి కూడా తగ్గిపోతాను. పొద్దున్నే ఉదయాన్నే 3 గంటలకు కరెంట్ వస్తుంది, చేలో పోయి నీళ్లు కట్టాలంటే పాములు ఉంటాయి, పురుగులు ఉంటాయి, వద్దని రోజు అంటారా? అంటే ఎంత ప్రమాదకరమైందనే ఓకే, చక్కగా బండి వేసుకొని లైట్ పెట్టుకొని ఊర్లోకి పోయి సువార్త చెప్పడానికి పోతుంటే ఎందుకు రాత్రి బాగు తిరుగుతారు అక్కడ? ఎంత మంచి వాళ్ళు. ఇది ప్రమాదమా? ఇది ప్రమాదమా? నువ్వు వెళ్ళేటువంటి ఆ పొలంలో ఏ పుట్టలో ఏ పాము ఉంటుందో తెలియదు, ఏ యొక్క చెట్టు కింద ఏ మండరగా పుట్టదో, ఏ తీరు ఉంటుందో తెలియదు. అయ్యా దేవుడే దిక్కడుకొని ఇంత చిన్నగా లైట్ వేసుకొని జోబులు పెట్టుకొని చేతులతో నీళ్లు కట్టినప్పుడు ఏది గుర్తుందా? ఏదైనా చేసిందా? బతకాలంటే చేసుకోకపోతే అట్టని చలిలో లేపుతున్నారు. మళ్ళా చలిలో లేచిపోయిన రోజులు ఉన్నాయి. ఇప్పుడైతే కరెంట్ మామూలు దేవుడు అప్పట్లో. కానీ దేవుని పని కోసం పరుగులు తెస్తున్నప్పుడు మనం ప్రేమించి మన క్షేమాలు కోరేవాళ్ళు మరి ఇప్పుడు ఎందుకు వద్దంటున్నారు? నాకు అర్థం కాదా?
దెయ్యాలు వాళ్ళు, దెయ్యాల సమానమైన వాళ్ళు. మీరు పోయి సువార్త చేస్తే అందరూ మీ అయిపోతే మా పని అంట. ఇక అర్థం కావట్లా వారి ప్రేమతో. మీరు అనుకుంటారు జాగ్రత్త, ఒక పూట బాగోకపోతే ఏం కాదు, కరెంట్ లేదని మీకు ఇంటికాడ చెప్పారంటే మీరు ఏమనుకోవాలి తెలుసా? డేంజర్ గా చెల్లు, నన్ను కూడా ఆపాలని చూస్తారు. ఎందుకంటే ఎక్కడ పోతే అక్కడ పని జరుగుతుంది, జరగకుండా ఆపాలని. అంత ప్రేమ ఉన్న వాళ్ళు కొన్ని నైట్ 1 గంటప్పుడు నిన్ను కూడా ఎందుకు చేయలోకి రాకపోతున్నారు రమ్మని. నేను అక్కడ నువ్వాలంటే ఏమన్నా ఉంటే అంటే ఏమి కరెంట్ ఉంటుందా? చాలా ఉండదంటే లేకపోతే ఏం కాదులే, సున్నా బాధం రాదు, బాధం ఇసు కూడా బాధమా, ఇసు అంటే పోతాయా? శరీరములో ఉన్నంత కాలము ఈ శరీరానికి ఒక పని అప్పగించాడు దేవుడు. ఈ శరీరానికి నువ్వు అప్పగించిన పనిని చెయ్యకుండా ఎంత సక్రమైన శరీరం అదే భద్రంగా తెలుసుకుని అక్కడ పెడితే దానికి కిరీటాలు వస్తాయమ్మా. దానికి కిరీటం వస్తుందా? అస్సలు రానే రాదు. అందుకని ఇక్కడ ఏమంటారు తెలుసా? బాగా గమనించి ఆలోచిద్దాం. చూడండి, మనం ఈ లోకంలో ఉన్నప్పుడు ఏం చేయాలంటున్నాడంటే యోహాను సువార్త 4వ అధ్యాయము 4వ అధ్యాయం చేశారమ్మా. 4వ అధ్యాయము 25 నుంచి జాగ్రత్తగా చదువుతా. 25వ అధ్యాయం 4వ అధ్యాయం 35 వచ్చిన నుంచి అమ్మా. ఇంకా 4 నెలలైన తరువాత కోతకాలం వచ్చునని మీరు చెప్పుదురు కదా. ఇదిగో మీ కన్నులెత్తి పొలమును చూడుడి, అది ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నవని మీతో చెప్పుచున్నాను. ఏమంటున్నారంట జనాలు? ఇంకా 4 నెలలుందిలే అంటున్నాడు. కానీ ఏమంటున్నాడు? ఇప్పుడే వచ్చింది. 4 నెలల తర్వాత పోతావా? కోతకి ఇప్పుడు పోతావా? ఇప్పుడు చెప్పండి అమ్మా. పొలము పండిపోయింది, తెల్లబారిపోయిందంటే తెలుసుగా. తెల్లబారిపోయిందంటే పంట పడి రాలిపోయే పరిస్థితి వచ్చేసింది. ఇప్పుడు 4 నెలల తర్వాత పోతావా? కోతకు మరి పంట పండితే ఇప్పుడే పోయారు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, ఇక్కడ జనాలు ఏమనుకుంటున్నారంట? ఇక్కడ 4 నెలలుందిలే అనుకుంటున్నారంట. కానీ ఇప్పుడే పొలం ఏమైంది? తెల్లబారిపోయింది. కాబట్టి ఏం చేయాలంట? చూడండి, అక్కడ కోతకు వచ్చినదని మీతో చెప్పుచున్నాను. విత్తువాడును కోయువాడును కూడా సంతోషించినట్లు కోయువాడు జీతం పుచ్చుకొని నిత్య జీవార్థమైన ఫలము సమకూర్చుకొనుచున్నాడు. విత్తువాడు ఒకడును కోయువాడు ఒకడును మాట విషయంలో సత్యమే. మీరు దేని గూర్చి కష్టపడలేదు, దానిని కోయుటకు మిమ్మల్ని పిలిచి పంపితిని. ఇతరుల కష్టములో మీరు వారి కష్టఫలంలో ప్రవేశించుచున్నారని చెప్పాను. ఇక్కడ ఏమంటున్నాడు? విత్తింది ఒకడు, ఇప్పుడు నువ్వు పోయి కొయ్యాలి. నువ్వు పోయి కొయ్యాలి. నేను ఎందుకు కొత్తాను వాళ్ళ పొలం అంటే, నువ్వు కొయ్యకపోతే మరి ఊరు కొయ్యాలి, మీరు కొయ్యకపోతే ఊరు కొయ్యాలమ్మా. విత్తువాడు కోసేవాడు ఇద్దరు కూడా సంతోషించినట్టుగా కోసేవాడు ఏం చేయాలంట? నిత్య జీవార్థమైన ఫలము సమకూర్చుకొనుచున్నాడు. అంతేనమ్మా? సమకూర్చుకొనుచున్నాడు. ఏ ఫలం ఇది? నిత్య జీవార్థమైన ఫలము. సమకూర్చుకోవాలి. ఎందుకంటే నువ్వు వెళ్ళేటప్పుడు నీతో వచ్చేది ఈ ఫలమే. నువ్వు ఎంతమందిని కోసావు అంటే, కోయటం అంటే ఏంది? ఎంతమందిని దేవుని దగ్గరికి నడిపించావు, ఎంతమందిని దేవుని దగ్గరికి తీసుకొని వచ్చావు, ఎన్ని ఆత్మలను నువ్వు సంపాదించావు చెప్పు? ఒకటే సంపాదించావా? మరి రేపు నీ ఫలమేది? అందుకే ఈ శరీరాన్ని నీకు ఇచ్చాడు. ఈ శరీరం ఉన్నప్పుడే 4 రాళ్ళు వెనకేసుకోమంటున్నాడు దేవుడు. శరీరం విడిచిపోయిన తర్వాత వెనకేసుకోవడం అనుకుంటాయా? అప్పుడప్పుడు పెద్దలు అంటారు చూడండి, ఏ కష్టాలు సమస్య లేనప్పుడు 4 రాళ్ళు వెనకేసుకుంటారు, రేపు కష్టాలు వస్తే ఏం వేసుకోలేరు అంటారు కదా. వయసు ఉన్నప్పుడే సంపాదించుకోవాలి, ముసలి లేని తర్వాత ఏం సంపాదించుకోవాలంటారు. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు? ఈ దేహంలో ఉన్నప్పుడే 4 ఆత్మలను సంపాదించుకోవడానికి ఈ దేహం నీకు ఇచ్చింది దేవుడు. ఎందుకు ఇచ్చాడంట శరీరాన్ని? దేనికి ఇచ్చాడంట? 4 ఆత్మలను సంపాదించడానికి శరీరాన్ని నీకు ఇస్తే మరి ఏం సంపాదిస్తున్నావు నువ్వు? 4 ఎకరాలు సంపాదిస్తావు. ఆ 4 ఎకరాలలో కూడా గట్టరు.
పొలంలో పెడితే మేము ఏడ పంట పండించుకోవడానికి ఇబ్బంది అవుతుందని ఊరికి పనికిరానటువంటి మొక్క ఒక మూల ఉన్నటువంటి ఒక మూలను కూర్చుని అవుతారు. ఇల్లు దగ్గర కూడా పెట్టుకుంటారు. నువ్వు బంగారం వేసి కట్టించిన వజ్రాలు వైడూర్యాలు వేసి మెరిసేటువంటి రాళ్ళను పెట్టిన ఆడని పెడతారా? మరి ఎందుకు మనకి ఇంత మీద దీని మీద తపలాచన లోకం మీద ఆలోచించండి. ఎందుకు దీని గురించి ఇంత ఆశ? ఇక్కడ అదే చెప్తుంది. ఏమంటున్నాడు? విత్తువాడు కోయివాడు ఇద్దరు సంతోషించాలి. కోయివాడు ఏం చేయాలి? నిత్య జీవార్థమైన ఫలము సమకూర్చుకొనుచున్నాడు. ఏ ఫలము? నిత్య జీవార్థమైన. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, బాగా గమనించి ఆలోచిద్దాం. కొలసీలకు రాసిన పత్రిక 1:29. కొలసీ 1:29. కొలసీలకు రాసిన పత్రిక 1:29. అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. ఏం చేస్తున్నాడు? నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. దేనికి? దేనికంటమ్మా? అర్థమైందా? మీకు చదివితే అర్థమైందా? అర్థం కాలేదా? అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి. అంటే క్రియ అంటే పని. అంటే నీలో పని జరిగించేది ఎవరు? అది పాయింట్ ఇక్కడ. నీలో పని జరిగించేది దేవుడు. మరి నువ్వేం చేయాలి? ప్రయాసపడాలి. నువ్వు అనొచ్చు, నేను ప్రయాసపడుతున్నాను, ఒక్కడు కూడా మారలేదంటే దేవుడే మార్చేవాడు. నువ్వు మార్చవు. నువ్వు పని ఏంది? నీ పని నా పని ఏంది? చెప్పటం అంతే, చేయటం. కానీ మార్చేది దేవుడు. దేవుడు మారుస్తారు. మనం మారితే మారడం. మనం మారిస్తే మారే పని అయితే ఎరుకు లోకం మొత్తాన్ని మార్చాలి. మీరు అంటున్నారు, మేము చెబుతూ వినట్లేదు, మేము చెబుతూ వినట్లేదు. నువ్వే కాడికి ఏమనుకో, నువ్వే చెబుతున్నావు. నీలో నుంచి ప్రభు చెప్పాలి. మరి నీలోనికి ప్రభు రావాలంటే ప్రభు రావడానికి నీ ద్వారం తెరవాలిగా. మరి నువ్వు ద్వారం తెరిచావా? పోయిన ఆదివారం చెప్పిన వాక్యం మీకు గుర్తులేదు. మీరు ఏం చెప్తారు? ఇతరులకు నాకు అర్థం కాల. రాత్రి చెప్పిన వాక్యం ఇప్పుడు గుర్తుండదు. మరి ఏం చెప్తారు మీరు? ఇతరులకు నాకు అర్థం కాల. మనసు పెట్టి వింటే కదా. మరి ఎందుకో మేము మనసు పెట్టి వినకుండా మేము ఎందుకు వచ్చామంటే వంటింట్లో పాత్రలు కూడా చాలా ఉంటాయి, అన్ని ఉపయోగపడవు. అందుకే మీకు అర్థం కావడానికి చెప్పాను. అది ఎగ్జాంపుల్ గా. వంటింట్లో చాలా ఉంటాయి, అన్ని ఉపయోగపడతాయా? వచ్చిన వాళ్ళందరూ మంచి పాత్రలనే చూస్తారు. పనికి మాలిన పాత్ర అంటే ఎప్పుడు ఉపయోగపడే పాత్రలను చూడరు. ఇప్పుడు నీకు ఘనత ఇక్కడ దక్కదు. నేను ప్రాంక్ చెప్పేస్తాను, నీకు గౌరవాలు ఇక్కడ దక్కవు, నీ కిరీటాలు ఇక్కడ రావు, పరలోకంలో వస్తాయి. వచ్చిన వాళ్ళందరూ పని వాళ్ళు కాదు, వచ్చిన వాళ్ళందరూ పని చేసేవాళ్ళు కాదు. వచ్చిన వాళ్ళు పని చేసే వాళ్ళకి పాడు చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. వచ్చిన వాళ్ళు తెలుసా? ఎవరైనా పని చేస్తారనుకో, మనకెందుకు రమ్మా అని అనేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. తెలిసేలా వాళ్ళ దగ్గర పోయి వాక్యం చేస్తారంటే మనకెందుకు ఊరికి లేదు, మనకెందుకు, మనం పోతే పోదాం, లేకపోతే లేదు. నువ్వు చెబితే ఇంటే, నేను చెబితే ఇంటే దేవుడు ఎందుకు? పౌలు అంటున్నాడు, ఆయన నాలో కార్యసిద్ధిని, ఆయన నాలో కలుగు చేస్తున్నటువంటి, నాలో బలముగా కార్యసిద్ధి కలుగు చేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుతున్నాను. నీలో దేవుడి కార్యం జరుగుతుంటే నువ్వు పోరాడుతావు. మరి నీలో దేవుడి కార్యం ఎందుకు జరగట్లా? ఎందుకు జరగట్లా చెప్పండి? అదే కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీ పత్రిక 6:19-20. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:19-20. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడే రాయబడింది. అంత చక్కగా రాశాడు. మీరు మీ దేహము మీ దేవుని వలన మీకు అనుగ్రహింపబడి ఉన్నది. ఈ దేహం ఊరిచ్చాడని చెప్పారు ప్రారంభంలోనే. దేవుడు ఇచ్చాడు. ఆయనకు నచ్చినట్టుగా చేశాడు. ఈ దేహాన్ని నీకు నచ్చినట్టు, నాకు నచ్చినట్టుగా చేసింది. కనీసము కనే తల్లికి కానీ, కట్టున్న తండ్రికి కానీ నచ్చదు ఈ శరీరం.
చాలా బాగా అనుకుంటారు. తల్లిదండ్రులు అనుకుంటారు నా కూతురు కానీ నా కుమారుడు కానీ ఎట్ట పుడితే బాగుండో నాకు కళలకు అంటారు. పుట్టినోడుకు కొన్ని కళలకు అసలు సంబంధం ఏమన్నా. ఎందుకని నాకు నచ్చినట్టు నేను కన్నా ఏర్పరచుకున్నాను. నువ్వు అడగటానికి దేవుడికి నచ్చినట్టు తయారు చేసుకున్నాడు. మరి నువ్వు నచ్చలేదంటే అడుగుతుంది. అందుకని కన్న తర్వాత ఎట్ట ఇస్రేయం కాబట్టి కాకి పిల్ల కాకి ముందు అన్న సామెత వచ్చింది. ఎట్ట ఇస్రేయం నీకు నచ్చకపోయినా కూడా నచ్చిందని చెప్పుకుంటావు 10 మందిలో. కానీ నీకు కాదు నచ్చింది ఎవరికి? దేవుడికి నచ్చింది. నేను నా దేవుడికి నచ్చాను, మనుషులకు నచ్చను. మనుషులకు నడితే ఎప్పుడు నన్ను చూడరాడు. దేవుడికి నచ్చింది. మీకు నల్లకుండా పిల్లలు పుట్టినారు అనుకోండి బాధపడదు. ఎందుకంటే ఎవరికి నచ్చినాడు? దేవుడికి నచ్చింది కాబట్టి అలా తయారు చేశారు. మీరు ఎందుకు బాధపడతారు? అందరు మీకు నచ్చినట్టుగా తయారు చేసుకునేప్పుడైతే అందరు ఎలా ఉంటారు తెలుసా? అందరూ ఎస్తేరు రాణిలను శారమలను కనేవాళ్ళు. అందమైన వాళ్ళు కదా వాళ్ళు. దావీదు లాంటి అందమైన వాళ్ళు కనేవాళ్ళు అందరూ. విధవగా అనుకుంటారు. కానీ మనకు నచ్చినట్టు కాదు మనం తయారు చేసుకునేది, దేవుడికి నచ్చినట్టు. కాబట్టి మీ దేహము మీకు దేవుడు ఇచ్చాడు. ఎవరిచ్చాడు ఈ దేహాన్ని? ఎందుకు ఇచ్చాడు? ఇప్పుడు చెప్పాలి ఎందుకు ఇచ్చాడు. అక్కడ చదవటమ్మా. దేనికి ఇచ్చాడు? ఇంకా మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉండటానికి ఇచ్చాడు. ఈ దేహంలో ఎవరుండాలి? పరిశుద్ధాత్మ వచ్చి నివాసం చేయడానికి ఈ దేహాన్ని ఇచ్చాడు. కాబట్టి పరిశుద్ధాత్ముడు నీలో ఉంటే నువ్వు నీ దేహంతో ఎవరిని మహింపరుస్తా? కాబట్టి పరిశుద్ధాత్ముడు లేకపోతే ఎవరుంటాడు? పరిశుద్ధాత్ముడు అంటే పరిశుద్ధత లేని ఆత్మ ఉంటాడు. పరిశుద్ధత లేని ఆత్మ వాడు ఎవరిని మహింపరుస్తాడు? పరిశుద్ధాత్ముడు మీలో ఉంటే మీ దేహంతో దేవుణ్ణి మహింపరుస్తారు. బాగానండి. పరిశుద్ధాత్మ కాని ఆత్మ మీలో ఉంటే ఈ దేహంతో ఎవరిని మహింపరుస్తాం? దెయ్యాలను మహింపరుస్తాం. లోకానికి నచ్చినట్టుగా బతుకుతాం. ఇక్కడ ఎంతమంది లోకానికి నచ్చినట్టుగా బతుకుతున్నారు చెప్పండి? మేము నచ్చినట్టుగా బతకట్లేదు అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అందరం అలా బతుకోవాలని. దేవుడికి నచ్చినట్టు కోరు బతుకు. ఎందుకంటే మనలో పరిశుద్ధాత్ముడు లేడు. లేకుంటే మరి అట్లా అంటే ఒక ఆత్మ ఉంది, పరిశుద్ధాత్మకి వ్యతిరేకమైంది అపరిశుద్ధాత్మ, దురాత్మ. అది కూడా ఉంది, అది లోపల ఉంది. దాన్ని పెంచి పోషిస్తున్నాం మనం ఈరోజు. ఎక్కడ దాన్ని వెళ్ళమంటే అది బాధపడుద్ది. దేవుడు మనం వెళ్ళమన నీ మనసులో ఉంటది. అప్పుడప్పుడు ఇంటికి కూడా బంధువులు వచ్చారనుకోండి, పైకి మాత్రం పొమ్మన, లోపల మాత్రం ఎప్పుడు పోతే బాగుండి అనిపిస్తుంది. అంతే కదమ్మా? పైకి మాత్రము 2 రోజులు అంటావు, లోపల మాత్రం ఎప్పుడు పోతే బాగుంటుంది. అట్టనే మనలో దెయ్యం ఉంటే పైకి మాత్రం పొమ్మనము, లోపల మాత్రము దెయ్యం పోయి దేవుడు వస్తే బాగుండి అంటుంది. నువ్వు పంపితే కదా పోయేది. నువ్వు పొమ్మన కూడా పోతుగా, నువ్వు పంపిస్తేనే లేదా? ఇప్పుడు వాళ్ళ లోపల ఉంటే దేవుడిని మహింపరుస్తుంది శరీరము. మరి ఎవరిని మహింపరుస్తుంది? లోకాన్ని మహింపరుస్తుంది. అందుకని చూడండి, ఈ శరీరానికి ఎన్ని అంగరంగ వైభవాలు చేస్తున్నాము. నచ్చాలయ్యా. ఎవరికి నచ్చాలి? భర్త అంట భార్యకి నచ్చడం కోసం పోయి మేకప్ వేసుకోకపోయిందంట. భార్య అంటే భర్తకి నచ్చడం కోసం మేకప్ వేసుకోకపోయిందంట. ఆ మేకప్ వేసుకుంటా అక్కడ పోతే అక్కడ కొద్దిగా కెమికల్ ఎక్కువైన తర్వాత భార్య ఒక భార్యగా నచ్చలేదు. పూసేటువంటి క్రీమ్ ఎక్కువైందంట, ఎర్ర ఉండాల్సిన శరీరం కొద్దిగా నల్లగా మారిపోయిందంట, బొగ్గులాగా అయిపోయిందంట. ఏంటంటే ఎక్కువైపోయింది. ఏం చేస్తున్నారు? ఎవరికి నచ్చడం కోసము? దేవుడికి నచ్చడం కోసం నీకు శరీరాన్ని ఇస్తే ఆయన మహింపరుస్తున్నావా? మోకాళ్ళ మీద ఎన్ని గంటలు కూర్చుంటారు ఇక్కడ. నిజంగా చెప్తున్నాను, మీరేమనుకోవద్దు. ఇళ్లలో ఎంతమంది కనీసం అరగంట గంటతోటి మోకాళ్ళ మీద కూర్చున్న వాళ్ళు ఉన్నారు కదా. 5 నిమిషాలు ప్రార్థన చేసి ఈరోజు నేను చాలా తోడు చేసిన. అంత 5 నిమిషాలా? చాలా తోడు చేసిన. అంత తోడు 5 నిమిషాలు చాలా తోడు అంట. పొద్దు గూగుల్ ఎవరైనా చేస్తే నేను అప్పుడే టైం అయిపోయిందా? పొద్దున 10 గంటలకు కూర్చున్నాను, మధ్యాహ్నం 3 అయింది. ఇంటికి పోవా? ఇంకో తోడాగు మోకాళ్ళకి వచ్చి నీకు ఏమంటే టెన్షన్స్. అమ్మ ఎక్కువ తోడు చేశాను, రేపు పొద్దున చేసుకుంటాను. 10 నిమిషాలు కూడా మోకాళ్ళ మీద చక్రం కూర్చొని మనము ఈ దేహంతో దేవుడిని ఎంత మహిమపరుస్తాం? నాకు అర్థం కాల.
టీవీ మీద కూర్చుంటే టైం కూడా తెలియదు, వెళ్ళిపోతా ఉంటుంది. అదే బైబిల్ మీద కూర్చుంటే నిద్ర వస్తే ఉంటుంది. మరి ఏది అర్థం కాదు. బైబిల్ మీద కూర్చుంటే నిద్ర వద్దే వస్తుంది. ఎందుకు వస్తుంది నిద్ర? నాకు అర్థం కాదా? ఎందుకు నిద్ర వస్తుంది బైబిల్ మీద కూర్చుంటే చెప్పండి ఈరోజు? ఏంటమ్మా? అది దెయ్యం ఆత్మ అంటే నిద్ర వస్తుంది, దేవుడి ఆత్మ అంటే ఇంకా చదవాలనిపిస్తుంది. ఎందుకు నిద్ర వస్తుందంటే మీకు అర్థం కూడా చెప్తావా? చదువుకునే పిల్లలకి నిద్ర రాకపోతే ఏం చేస్తారు తెలుసు? వాళ్ళు ఏ సబ్జెక్ట్ ఇష్టం లేదో అది తీసి చదువుతారు, అంతే కదమ్మా? అది చదవగానే నిద్ర వస్తుంది. అంటే అలాగ బైబిల్ అంటే దేవుడు అంటే ఇష్టం లేదు కాబట్టి చదవగానే నిద్ర వచ్చారు. బైబిల్ చదివితే నిద్ర ఊరిపోతుంది తెలుసా? దేవుడు అంటే ఇష్టం లేని వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి నిద్ర వస్తుందా? చాలా మంది నిద్ర వస్తుంది అంటే నీకు దేవుడు అంటే ఇష్టం లేదు, పైకి చెప్పగానే లోపల నాకు అందరి గురించి తెలిసిపోతాను. కాబట్టి నీలో దేవుని ఆత్మ ఉంటే ఈ దేహముతో ఎవరిని మహిమపరుస్తా? దేవుని మహిమపరుస్తా. దేవుని మహిమపరచడం అంటే తెలుసా? దేవుని యొక్క సువార్త నీ శరీరంలో ఉన్నంత కాలం నువ్వు చేయాలి. అది నీ పని. మరి నా పని నేను చేస్తుంటాను, ఎవరి పని చేయాలి. ఎవరు చేస్తారు? చేయకపోతే ఒకరు చేయకపోతే ఒక చేస్తారా? ఎవరి పని వాళ్ళు చేయాలి. మనం చేస్తేనే మన వల్ల మన శరీరానికి ఉపయోగం ఉంటుంది. దేవుడి శరీరాన్ని ఇచ్చింది దేనికోసము? తన యొక్క పని చేసి ఈ శరీరంలో ఉన్నంత కాలం 4 ఆత్మలను సంపాదించుకోవడం కోసం శరీరం ఇచ్చాడు. కానీ నువ్వు ఏదేదో 4 నరకంలో కాలిపోవడానికి కాదు నీకు శరీరం ఇచ్చింది. ఈ శరీరం ఇచ్చినందుకు బాగుపడాలి నువ్వు, అంతే. అర్థమైందా? కాబట్టి ఈరోజు అర్హమైన పాత్రవా, అర్హత లేని పాత్రవా? ఉపయోగపడే పాత్రవా, చూడటానికి ఉపయోగపడే పాత్రవా? ఉపయోగపడే పాత్ర ఎప్పుడూ ఉపయోగపడుద్ది, చూపుడు పాత్ర అసలు ఉపయోగపడదు. అమాస పున్నాలకు ఓపెన్ చేస్తామంటారు. అట్లనే క్రిస్మస్ పండగకు, జనవరి పండగకు ప్రార్థన, మిగతా సమయంలో ఉంటారు. ఎందుకంటే అంతే వాళ్ళ భక్తి అంతవరకే. కాబట్టి ఈ యొక్క గంట టైంలో మీ అందరికి చెప్పింది ఒకే ఒక మాట ఏంటంటే, ఈ శరీరంలో ఉన్నంత కాలము ఈ శరీరంలో ఉన్నప్పుడు దేవుడి పని చేసి 4 ఆత్మలు సంపాదించాలి, లేదా శరీరం విడిచిపెట్టి పరలోకం పోవాలి. రెండిటి మధ్య పౌలు గారు ఏమై ఉన్నారంట? రెండిటి మధ్య నేను ఎటు పోవాలో, నాకు ఏది కోరుకోవాలో నాకు తోచటం లేదు. కాబట్టి శరీరంలో ఉండటము అవసరమే, చనిపోయినాక పరలోకంలో ఉండటము అవసరమే. కాబట్టి ఈరోజు శరీరంలో ఉన్నప్పుడు నీ పని నువ్వు చేస్తే ఉన్నందుకు ఉపయోగం ఉంటుంది. అట్లా కాకుండా శరీరంలో ఉన్నందుకు ఏదో పనులు చేస్తే నీ వల్ల నీకు ఉపయోగం ఉండదు, నీ వల్ల నీ దేహాన్ని నీకు ఇచ్చిన దేవునికి ఉపయోగం ఉండదు. ఈ దేహం దేవుని కొరకు ఖర్చు పెట్టాలి, కానీ పనికి మాలిన ఎద వ్యవహారాలకు ఖర్చు పెట్టకూడదు. దేహాన్ని శరీర కోరికలు ఎన్నో కోరికలు వచ్చి దరిద్రమైన వాటికి ఖర్చు పెట్టుకుంటుంటారు. ఈ శరీరాన్ని ఎందుకు? తగలబడి శరీరం తెలుసా? దాచి పెట్టుకోవడానికి కూడా ఉపయోగపడే శరీరం కాదు. ఈ రోజు నుంచి మీ అందరూ చెప్తున్నాను, ఈ శరీరాన్ని ఆయన ఇచ్చాడు కనుక ఆయన సువార్త పరంగా ఖర్చు పెట్టి ఆయన ఈ లోకంలో నుంచి మనం తీసుకున్నప్పుడు, ఈ దేహంలో నుంచి మనం పోయేటప్పుడు 4 ఆత్మలను తీసుకొని పోతే నీకు నాకేమవుతుంది? కిరీటం అవుతుంది. ఇలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. అందరూ కూడా తల ఉంచితే ఆరాధనకి వెళ్దాం.